కాబట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నిజంగా అక్క ప్రొఫెసైజ్ చేసింది. ఆమేన్ హల్లెలూయా. ప్రవచనం దేవుడి నుంచి వచ్చిందని నేను నిండు మనసుతో నమ్ముతున్నాను. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈరోజు ఒక చిన్న అంశం చెప్తానండి, దాని తర్వాత మొత్తం వాక్యంలోకి మనం వెళ్దాము. అదేంటంటే నేను చెప్పినాను ఆల్రెడీ, లూర్దు మాత పండుగ రోజు అయిపోతూ ఉంది, 11:30 సమయం. ఆ సమయంలో నేను పడుకొని ఉన్నాను. 11:30 అయింది. యూకే ప్రేయర్ లైవ్ అయిపోయింది. పడుకున్నాను నేను. నా భర్త లేడు కదండి, అంటే నా భర్త ఇన్ ద సెన్స్ నైట్ షిఫ్ట్ కదా, ఆయన డే వచ్చి పడుకుంటాడు, నేను డేలో వచ్చి లేస్తాను. డైలీ ఇదే అయిపోతుంది మా జీవితం. ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి ఆల్మోస్ట్ ఇదే నైట్ షిఫ్టే. సో ఇంకా నాకు కొంచెం భయం అనేది ఫస్ట్లో ఉండేదండి. ఒక్కదాన్నే ఉంటాను కదా, అయ్యో నా భర్త లేడని. భర్త ఉండి 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 నైట్ షిఫ్ట్కి వెళ్తే ఎలా ఉంటుంది, భయం వేస్తుంది. కానీ దేవుని నేను ధైర్యం అడిగాను, అయినా కూడా పర్లేదు, బైబిల్ పక్కనే పెట్టుకొని ఈ యొక్క జపమాల మెల్ల వేసుకొని జీసస్ యొక్క క్రాస్ పట్టుకొని ఎస్సియా ఏసు రక్తమే చేయమనుకుంటూ నిద్రపోతాను. మంచి నిద్రనిస్తాడు దేవుడు. కాబట్టి ఆ సమయంలో పడుకున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడిని అడిగేదాన్ని, ధైర్యం అడిగేదాన్ని. అయ్యా యేసయ్య నువ్వు నా చేతిలో ఉన్నావు, నాతో ఉండు అంటూ అడిగేదాన్ని. అదేవిధంగా పడుకున్నప్పుడు దిండు మీద పడుకున్నప్పుడు దేవుడి యొక్క ఒడిలో పడుకున్నట్టు, మరియ తల్లి యొక్క ఒడిలో పడుకున్నట్టు ఊహించుకుంటూ పడుకునేదాన్ని ధైర్యం కోసం. నేను నిజంగా చాలా పిరికిదానండి, మీకు కనబడుతున్నంత ధైర్యం నాలో లేదు. దేవుడిచ్చిన ధైర్యం ఇది ఈ వాక్య పరిచర్యలో. కాబట్టి ఆ సమయంలో పడుకున్న తర్వాత దేవుడు లే అన్నాడు, లేచి ప్రార్థించి అన్నాడు. ఇదిగో దేవరహస్యాలు 4 ఉంటాయి కదండి, మన మరియతల్లి దేవరహస్యాలు. మన మరియతల్ని ప్రార్థిస్తున్నాము, దేవుని స్తుతిస్తూ ఉన్నాము. దేవుడి చరిత్ర మొత్తం 4 దేవరహస్యాలలో ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న చరిత్ర మొత్తము 4 దేవరహస్యాలలో ఉంది. ఈ యొక్క దేవరహస్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు రాజేష్ కోసం ఎక్కువగా ప్రార్థించు అన్నాడు దేవుడు, చెర్రీ జోసెఫ్ కోసం ఎక్కువగా ప్రార్థించు అన్నాడు. అండ్ ఇంకొంతమంది గురించి చూపించాలంటే నేను అందరి పేర్లు చెప్పలేను. ఇప్పుడు 200 మంది పేర్లు ఉన్నాయి అందులో, నేను అందరి పేర్లు చెప్పలేను. ఒక్కొక్క పూస చెప్పేసరికి నాకు మార్నింగ్ ఆల్మోస్ట్ 3 AM టైం అయిపోయింది. 11:30కి స్టార్ట్ చేస్తే 3 AM టైం అప్పుడు కూడా ఇంకా 2 అయ్యాయి దేవరహస్యాలు. మళ్ళీ ఆ రోజు నెక్స్ట్ డేకి కూడా మొత్తం నేను కంటిన్యూ చేశాను 2 దేవరహస్యాలు కూడా. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ సమయంలో మనందరం 3 AM ప్రేయర్ అయిపోయిన తర్వాత కట్ చేసిన తర్వాత కాల్, నేను రాజేష్ అనే అబ్బాయికి ముత్తంగి చర్చ్లో నాకు కలిశాడు రిట్రీట్లో లాస్ట్ ఇయర్. ఆ అబ్బాయికి నేను మెసేజ్ చేశాను. ఆయన ఏజ్ 16 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, చదవట్లేడు, ఇంట్లోనే ఉన్నాడు ఖాళీగా. ఒకే ఒక్క కొడుకు తల్లిదండ్రులకి. తన తల్లి పేరు రత్న, అంకుల్ పేరు నాకు తెలియదు. అయితే ఆ అక్క కూర్చొని ఏడుస్తూ ఉంది అడరేషన్ చాపల్లో ముత్తంగిలో. ఏడుస్తూ ఉంటే నేను చూశాను. మా అక్కలాగా అనిపించిందండి పాపం. ఏడుస్తూ ఉంది. చాలామంది ఉన్నారు అడరేషన్ చాపల్లో. ఏదైనా పర్లేదు పోయి అడుగుతా, నాకేం భయం అనుకుని వెళ్ళాను. అక్క కొంగేసుకొని ఇలా ఏడుస్తుంది తుడుచుకుంటుంది. అక్క ఏమైంది అక్క, నాకు చెప్తావా దయచేసి, ఏమనుకోకుండా, తప్పుగా అనుకోకు అని అంటే, అమ్మా నాకు ఒక కుమారుడు ఉన్నారా, నా కుమారుడి పేరు రాజేష్, వాడికి ఇప్పుడు 16 సంవత్సరాలే అమ్మ. 10th అయిపోయిన తర్వాత నుంచి చూస్తున్నాడు. 10th మొత్తం డిస్టర్బ్డ్ స్టడీ, దాని తర్వాత ఇంటర్మీడియట్ మొత్తం చదువుతా అన్నాడమ్మా, మాట కూడా ఇచ్చాను నాకు. కానీ వాడు చదవలేకపోతున్నాడు తల్లి, ఏంటో అర్థం కావట్లేదు రీజన్ అనేసి చెప్పిందండి ఆ అక్క. చెప్పిన తర్వాత అడరేషన్ చాప నుంచి మేము బయటకు వచ్చినాం. నేను కోసం ప్రేయర్ చేసుకున్న తర్వాత అంటే కొన్ని విషయాలు జరిగాయండి, అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను, అవంతా పక్క పెట్టండి. ఒక ప్రవక్తి అనే ఒక ఆంటీ, పెద్ద ఆంటీ మనకి ఆ రోజు వాక్యం ఇచ్చారండి ముత్తంగి చర్చిలో. తన పేరు నాకు గుర్తులేదు, కానీ షీఈ్ కంప్లీట్లీ క్యాథలిక్. తను కంప్లీట్గా క్యాథలిక్, అటు ఇటుగా ఉండదు. ఆ ఆంటీ ప్రసంగం అయిపోయిన తర్వాత స్టేజ్ దిగి కింది నుంచి వెళ్ళిపోతుంది అవతల నుంచి. నేను దెబ్బ వెళ్ళాను అడరేషన్ చాపల దగ్గరికి. మళ్ళీ వెళ్ళిన తర్వాత, అయ్యా నీ చిత్తమైతే ఆ ఆంటీని నేను ఒక్కసారి కలవాలి, నాకు కల్పిస్తావా? ఆ తల్లి దగ్గర, ఆ ప్రవక్తిని దగ్గర నేను ఆశీర్వాదం తీసుకోవాలి అని నాకు ఒక ఆలోచన అండి. తప్పుగా అనుకోకండి, ముత్తంగి చర్చికి ఆల్మోస్ట్ ఆ రోజున ముత్తంగి రిట్రీట్కి 10 మంది ఆడవాళ్ళు వచ్చారు, లేదంటే ఒక 4 ఆడవాళ్ళు, ఇంకో 6 అబ్బాయిలు అంటే మగవాళ్ళు వచ్చారండి. కానీ దేవుడు నాకు ప్రేరణ ఇచ్చింది ఏంటంటే, ఆ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకో అన్నాడు, అంతే. ప్రవక్తి దగ్గర ఆశీర్వాదం తీసుకో అన్నాడు. సరే అని అడరేషన్ చాప నుంచి నేను బయటకు వస్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. అయ్యా నీ చిత్తం అయితే, ఇది ఒకవేళ నా ఆలోచనేమో, ఆమె ప్రసంగం బాగా చేసిందని నేను బయటికి డాంబికత్వాన్ని నమ్మితే ఒకవేళ వద్దు, ఒకవేళ నీ చిత్తం అయితే ఆ ఆంటీ నాకు కనబడితే తప్పకుండా నేను వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటానని. నేను అడరేషన్ చాప నుంచి ఇలా వస్తున్నానండి, రైట్ సైడ్లో వందనాక్కతో మాట్లాడి ఆ ఆంటీ కారు ఎక్కుతున్న సమయంలో అయ్యా దేవుడు కనిపించాడు, అంటే దేవుడు దృష్టి ఉంచాడు నా పైన అనుకొని నేను వెళ్దాం అనుకునేసరికి వందనకి ఎదురుగా వచ్చి అటు వెళ్ళిపోయింది, చుట్టూ తిరిగి వాష్రూమ్ పక్కన నుంచి వెళ్ళిపోగా ఆంటీ ఆల్రెడీ కారులో కూర్చున్నారు.
ఆ ఆంటీతో పాటు ఇంకో ఆంటీ కూడా ఉంది. కారులో కూర్చున్నారు. అయ్యో ఎట్లా అడగాలని ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి అద్దం నిండండి, అప్పుడే స్టార్ట్ అవుతుంది కారు. ఇట్లా ఆ ఆంటీని ఇలా చూశారు. ఆంటీ నన్ను బ్లెస్ చేయరా అన్నట్టుగా ఇలా చేయి రిక్వెస్ట్ చేశాను అనమాట. అద్దం మూసింది కదా, అర్థం కాదు కదా. ఆంటీ ఏం చేశారు, ఎమ్మటి అద్దం దించారు. దించగానే ఏంటమ్మా అంటే ఆంటీ నన్ను బ్లెస్ చేయరా అని అడిగాను నేను. అంటే తను ఏం చేసింది, కారులోనే ఉందండి, కారులోనే ఉంది. విండో నుంచి కరెక్ట్గా అర్థం చేసుకోండి మీరు, విండో నుండి నా యొక్క హెడ్ పైన, నా తల పైన చేతులు పెట్టింది, రెండు పెట్టింది, ప్రేయర్ చేస్తుంది. అంటే చాలా ఏజ్డ్ అండి పాపం, పెట్టింది ప్రేయర్ చేస్తుంది. అయితే తల్లి ఏజ్ కదా, అయినా పర్లేదు, ఇలా వచ్చినా పర్లేదు, ఆశీర్వాదం అనుకుంటున్నాను. తను ఏం చేసిందండి, ఎమ్మటే మళ్ళీ మొత్తం ఆగు అని ఎమ్మటే డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి 2 చేతులండి నా మీద గట్టిగా పెట్టింది. గట్టిగా పెట్టి దగ్గరికి వచ్చిందండి, మొత్తం దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి ఇట్లా ఇప్పుడు టంగ్స్లో మాట్లాడతారు కదా, టంగ్స్లో మాట్లాడుకుంటూ హోలీ స్పిరిట్ యు ఆర్ ఫుల్లీ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీకు కంప్లీట్గా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహం ఉంది. నువ్వు ఎలా ఉన్నావు అంటే కంప్లీట్గా పరిశుద్ధాత్మతో నింపబడ్డావని ఆ ఆంటీ ఒకలాగా చెప్తూ ఉందండి, ఒక మెస్మరైజింగ్గా చెప్తుంది. అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాలో పరిశుద్ధాత్మ ఇంత బలంగా ఉందని నాకు కూడా తెలీదు. మనందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను చెప్పాల్సుకుంది ఇది. అంటే ఎవరికి అర్థమవుతుంది మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అంటే, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడపబడుతున్న బిడ్డలకి ఇది అర్థమవుతుంది. నామకే వాసు కొంతమంది చెప్తారండి, మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, నాలో ఉన్నాడు. నేను జోష్న అనే అమ్మాయి, నేను ప్రవక్తని, ఇదిగో నేను పాస్టర్ అమ్మని, నేను పాస్టర్ అయ్యని, నేను ప్రార్థిస్తేనే మీకు అవుతుంది, నేను ప్రార్థిస్తేనే మీకు గర్భఫలం వస్తుంది, నేను ప్రార్థిస్తేనే సమస్తం మీకు అవుతుంది అని అంటారు చూడండి. వాళ్ళని మీరు నమ్మొద్దు. ఎవరిని నమ్మాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నిర్మలక్కలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది నేను చెప్పాలి అనుకుంది. అక్కడ నన్ను పట్టుకున్న ఆంటీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను ఏమని అంటే, మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని. ఎందుకు చెప్తున్నా అంటే, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నిర్మలక నీకు గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ దేవుడు ఇవ్వబోతున్నాడని ప్రాఫెసీ చేసింది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడు. నీలో నాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇదంతా ఎందుకు వచ్చింది టాపిక్? ఒక అక్కని కలిస్తానని కదా. ఎస్, ఆ అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత, అక్క ఏడుస్తుంటే ఓదార్చి అయిపోయిన తర్వాత, అడరేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత, అడరేషన్ చేపల దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అక్కతో అన్నాను, మీ అబ్బాయి ఫోను యూజ్ చేస్తున్నాడా? అవునమ్మా అనంది. ల్యాప్టాప్ ఉందమ్మా అనంది. ఏమేం చూస్తున్నాడో మీకు తెలుసా అని అడిగాను. తెలీదమ్మా అంది. ఇవి చూస్తున్నాడు ఆయన అని చెప్పాను. తన నోటి మీద వేలేసుకుందండి. అమ్మా నేను ఒక్కసారి చూశానమ్మా, వాడు అవన్నీ చూస్తుంటే పిచ్చి పిచ్చి వీడియోస్ అని, కానీ నేను చెప్పానమ్మా, కానీ వాడు వినలేదు. లేదా ఆంటీ ఘోరంగా చూస్తున్నాడు. అక్క అనొచ్చు, ఆంటీ అనొచ్చండి, ఏజ్ ఆల్మోస్ట్ 40+ ఉంటుంది. ఘోరంగా చూస్తున్నాడు, కామం మొత్తం కళ్ళలో కనబడుతుందండి. పాపం బిడ్డని బ్లేమ్ చేయట్లే నేను, రాజేష్ అనే బిడ్డని నేను బ్లేమ్ చేయట్లేను. తనలో ఉన్న సాతాను ఆత్మ గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ సాతాను ఆత్మ అతనిలో ఉంది, పరిశుద్ధాత్మ కూడా అతనిలో ఉంది, దేవుడు పెట్టాడు. కానీ సాతాను క్రియలు తను ఎంఫసైజ్ చేయడం ద్వారా, సాతాను క్రియలు చూడడం ద్వారా, సాతాను వేషాలు వేయడం ద్వారా సాతాను నిలిచిపోతున్నాడు తన యొక్క శరీరంలో, ఆలోచనలో, తలంపులలో. కానీ దేవుడి యొక్క ఆత్మని ఆహ్వానించకుండా, పరిశుద్ధమైన వాక్యాన్ని వినకుండా, పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవకుండా, చర్చికి వెళ్లకుండా, ఇదిగో జపమాలను ధ్యానించకుండా ఎవరైతే దేవుని ఆహ్వానించకుండా జీవిస్తూ ఉన్నారో వారందరిలో కూడా దుష్టాత్మే ఉంది. కాబట్టి మరి దుష్టాత్మను తీసేయాలంటే మనం ఏం చేయాలి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు 4 దేవరహస్యాలు అయిపోతూ ఉన్నప్పుడు రాజేష్ కోసం ప్రే చేశాను అన్నాను కదండి, అక్కడే ఉన్నాం కదా. ఎస్, అయితే ఆ అబ్బాయి కోసం ప్రార్థించిన తర్వాత ఒక వాయిస్ మెసేజ్ పెట్టమన్నాడు దేవుడు. నేను కావాలంటే మీకు టైంతో సహా స్క్రీన్ షాట్ తీసి పెడతాను, మీరు నమ్ముతానంటే. మీరు నమ్మరు అంటే నేను పెడతానండి, నో ప్రాబ్లం, నేను పెడతాను, అక్క వాళ్ళకి అందరు కూడా పెడతాను. కాకపోతే కొంచెం నెగిటివ్గా, కొంచెం తిట్టినట్టుగా మాట్లాడాను. బట్ మీరు హట్ అవుతారు అది వింటే. ఆ అబ్బాయి హట్ అవ్వడు, భయపడతాడు, గద్దింపు వాక్యం అని భయపడతాడు. నేను అన్నాను, నీ వల్ల మీ అమ్మ నాన్నకి ముప్పు ఉంది, నీ వల్ల వారి యొక్క దేహాలు మొత్తం నశించిపోతున్నాయి, నీ వల్ల వారి ఆత్మకి ముప్పు ఉంది, నీ వల్ల వారి యొక్క గర్భం మీద నువ్వు తంతున్నావు, నీ తండ్రి మీద నువ్వు తంతున్నావు, వారిని నిన్ను ఎందుకు కన్నారా అని బాధపడుతున్నారు. అయ్యా దయచేసి నువ్వు మారయ్యా రాజేష్, లేకపోతే బాగుండదని 3 రోజుల నుంచి పెడుతున్న మెసేజ్ కంటే ఘోరంగా పెట్టాను నేను. కానీ నిన్నటి రోజున అది అయిపోయిన తర్వాత ఈరోజు తెలిసింది పొద్దున ఏంటి అని అంటే, ఆ అక్క రత్న అక్క కాల్ చేస్తూ ఉంది. నేను మెసేజ్ పెట్టాను, ఇవన్నీ ఫార్వర్డ్ చేశాను. అక్క వాడు ఎందుకు రిప్లై ఇవ్వట్లేడు, నేను ఈ మెసేజ్ పెట్టాను, నీ కొడుకు ఎందుకు వినట్లేడు అనేసి అని అంటుంటే నాకు ఎందుకు బాధగా ఉంది అక్క, దయచేసి చెప్పండి అని.
ఇందాక 11 గంటల టైంలో మార్నింగ్ బైబిల్ చదువుతూ నేను పెట్టానండి. మళ్ళీ ఆ అక్కకి ఫార్వర్డ్ చేశాను. ఇవన్నీ చేసేసరికి ఆ అక్క ఎమ్మటే కాల్ చేసింది. జోష్న, ఆ అబ్బాయి జైల్లో ఉన్నారా, మా అబ్బాయిని జైల్లో వేశారు నాన్న అనేసి పెట్టింది. కావాలంటే నెంబర్ కూడా ఇస్తానండి, సాక్ష్యంగా అక్కతో మీరు మాట్లాడచ్చు. అయితే నేను అన్నాను, అక్క ఏమైంది అని అంటే, ఇట్లా అయిందమ్మా అనంది. సరే ఇట్లా అవడం నేను చెప్పలేనండి, ఎందుకంటే ఈరోజు టీనేజర్స్ ఏం చేస్తున్నారో మీకు తెలుసు. నీ కొడుకులు, నీ కుమారులు, నీ కుమార్తెలు బైబిల్ పట్ల అవగాహన లేకుండా జీవిస్తే దేనికి దాసోహం అవుతారు, బానిసలు అవుతారో నీకు తెలుసు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు కరెక్ట్గా పెంచకపోతే, నువ్వే కరెక్ట్గా దేవుడిలో లేకపోతే వారి యొక్క భవిష్యత్తుపై ఏ ఒక్క గ్యారంటీ లేదని నీకు నాకు తెలుసు. పరిశుద్ధమైన గ్రంథమే చెప్తుంది, ఇదిగో అమ్మ నీ బిడ్డలకి ఇదిగో అజ్ఞానంలో ఉన్నారు, జ్ఞానపు మాటలను నేర్పించు. జ్ఞానం నీ దగ్గర నా దగ్గర లేదు. మొన్న వాక్యం మనం ధ్యానించుకున్నాము. అదేంటంటే దేవుడి దగ్గర నుంచే రావాలి జ్ఞానము. అదేంటి అంటే పరిశుద్ధమైన గ్రంథము, వాక్యము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించలేకపోతే, ఇప్పుడు నిర్మలక్క అంతసేపు ప్రార్థించకపోతే, ఇంతసేపు నేను ప్రార్థించలేకపోతే, ఏడవకపోతే, పాప క్షమాపణ పొందకపోతే పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేయడు. అందుకే ఏడవాలి, అందుకే ప్రార్థించాలి, ప్రొటెక్షన్ ప్రేయర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నారు. ఇప్పుడు అక్కెందుకు చేయాలి అంతసేపు ప్రార్థన? పరిశుద్ధాత్మ కోసం. పాపం ఉన్నాము, ఘోరమైన ఆలోచనలో ఉన్నాము, ఒక మాట కాకపోతే ఇంకో మాట నెగిటివ్గా మాట్లాడతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలంటే ఆలోచిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, కానీ సాతాను ఆత్మను మనలో పెట్టుకొని కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, జారత్వము అంటే వ్యభిచారము, ఈ అన్ని ఆలోచనలతో మనం జీవిస్తున్నాము. కాబట్టి పాప క్షమాపణ అనే మనసు లేదు. కాబట్టి ఒకరు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా మాట మాట్లాడితే మనము వాళ్ళని క్షమించలేకపోతున్నాము. కాబట్టి మనకు అర్థం కావట్లేదు పరిశుద్ధాత్ముడి యొక్క గొప్పతనం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్టార్ట్ అయితే, ఫలించడం మొదలు పెడితే, ఈ యొక్క పరిచర్య కానివ్వండి, ప్రవచన వరమే కానివ్వండి, టంగ్స్ వరమే కానివ్వండి, ఇంకా ఏ ఆత్మఫలాలైనా కానివ్వండి, లేకపోతే విశ్వాసము అనే వరమే కానివ్వండి, ఇవన్నీ కూడా నీకు నాకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆత్మతో పాటు రావాలి. ఆ ఆత్మ పేరే పరిశుద్ధాత్మ, సాతానాత్మ కాదు. ఒక వాక్యం చదువుతాను ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి జైల్లో ఉన్నాడు. నేను పెట్టింది ఎప్పుడు? పొద్దున 3 గంటలకి. 3 రోజుల ముందు నుంచి పెడుతున్నాను ఆ అబ్బాయికి, అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త. ఎవరు పెట్టారు? జోష్న పెట్టలేదు, పరిశుద్ధాత్మ దేవుడు పెట్టించాడు ఆ యొక్క మెసేజ్ని. నువ్వు పడిపోతావు, జాగ్రత్త. ముందుగానే చెప్తాడు దేవుడు భవిష్యత్తుని. ఇదిగో ఈరోజు ఆగాబు గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం, పునీతుడి యొక్క పండుగను. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో నువ్వు పుట్టి మేబీ తరతరాలు 4 తరాల ముందు నుంచి ఐఆమ్ ద క్యాథలిక్, నేను పుట్టు క్రైస్తవునని నువ్వు చెప్పుకుంటున్నావేమో. ఈ రోజు కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఏ పునీతుడి యొక్క పండుగ జరుపుకుంటున్నామో తెలుసా? ఎందుకు మరణించారో తెలుసా? క్యాథరిన్ గారు ఎందుకు మరణించారో తెలుసా? తెలియాలి నీకు నాకు. వారు ఎందుకు చనిపోయారంటే మనలాగా పాపం చేసి పాపంలో చనిపోలేదు. పుణ్య స్త్రీలుగా, పుణ్య పురుషులుగా దేవుడి కోసం బలయ్యారు. ఇదిగో అసత్యానికి అసత్యమైన బోధనలు వస్తున్నాయి కదా ఈ రోజులలో. ఇదిగో దేవుడు ఇక్కడ లేడు, అక్కడ లేడు, కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ లేడు, ఎక్కడనో ఒక ఇల్లు కడితే మందిరంలో ఉన్నాడు, దివ్య మందసం అని చెప్తున్నారు చూడండి అబద్ధ ప్రవక్తలు. అలాంటి ఇండ్లలో ఉండడానికి దేవుడు దివ్య మందసములో ఉంటాడు. దేవుడు దివ్య మందసం అంటే మరియ తల్లి, దివ్య మందసం మరియ తల్లి అంటే మరియ తల్లి గర్భంలో నుండి ఎవరు వస్తున్నారు? యేసు ప్రభుల వారు వస్తున్నారు. అందుకే నువ్వు నేను కథోలిక శ్రీ సభకి ఎందుకు వెళ్ళాలి? చచ్చిపోకుండా మన ఆత్మ ఉండడానికి, నేనే జీవమును అని చెప్తున్నా యేసు ప్రభుల వారి యొక్క మాట మనకు గుర్తుందా? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. కొంచెం స్లోగా చెప్తాను, ఓకే, నో ప్రాబ్లం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసయ్య జీవం అంటున్నాడు. ఆది కాండంలో జీవ వృక్షాన్ని చూసాము, అవునా? ఇప్పుడు ఆ వృక్షంలాగా లేడు యేసయ్య. ఇదిగో నీ మధ్యలోకి, నా మధ్యలోకి మానవ స్వరూప ధారి అయి వచ్చాడు. తల్లి గర్భం నుండి ఉద్భవించాడు నీ కోసం, నా కోసం. అమ్మో, నేను నాలో నేనే ఉంటే నా బిడ్డలు బ్రతకలేరేమో అని తన ఆత్మను నీకు ఇచ్చాడు చచ్చిపోయి. తన యొక్క శరీర రక్తాలను కూడా నీకు నాకు ఇచ్చాడు. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో గురువుల ద్వారా, పరిశుద్ధమైన ప్రీస్ట్ గురువుల ద్వారా నీకు నాకు ఇస్తున్నాడు. అదే దివ్యమైన శరీరం యొక్క, దేవుడి యొక్క శరీరము, యేసు ప్రభువారి యొక్క శరీరం. నువ్వు నేను తీసుకుంటుంది తెల్ల అప్పము కాదు, రొట్టె కాదది, దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క శరీరము. యూ షుడ్ బిలీవ్. నువ్వు దేవుని నమ్మాలి. మొండిగా ఉన్నారండి చాలామంది. దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో, మొండిగా ఉన్నారు, తప్పదు, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు చెప్తున్నాడండి, దయచేసి గురువుని నువ్వు గౌరవించాలి. ఎందుకు?
నీలాగా నాలాగా పెళ్లి చేసుకోలేదు, నీలాగా నాలాగా పలు విధాలుగా ఆలోచించాడు, నీలాగా నాలాగా పాప ఊబిలో పడిపోయి లేడు, కుటుంబాన్ని వదులుకొని వచ్చాడు. నువ్వు నేనే కుటుంబం అనుకుంటున్నాడు, ఈ గ్రామమే కుటుంబం అనుకుంటున్నాడు, ఈ ఊరే కుటుంబం అనుకుంటున్నాడు, ఆ యొక్క ఎక్కడుంటే అక్కడ వారే నా కుటుంబం అనుకుంటున్నాడు. అలాంటి కుటుంబమైన నువ్వు నేను ఫాదర్ పైన తిరగబడితే తరముల వరకు శాపగ్రస్తులు అవుతారండి. వాక్యం చెప్తుంది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో పాప విముక్తుంది, శాప విముక్తుంది. ఎలా? యేసయ్య రక్తములో నన్ను కడుక్కోవాలి. శాపమని ఒప్పుకోవాలి, పాపమని ఒప్పుకోవాలి, కడుక్కోవాలి. ఒప్పుకోకుండా నిన్ను నీవుగా దేవుడికి సమర్పించుకోకుండా, అయ్యా నా గురువు గురించి తప్పుగా మాట్లాడాను, అయ్యా ఇదిగో నీ యొక్క అభిషక్తుని, ప్రధాన యాజకుడు మన యేసయ్య, ప్రధాన యాజకుడి ప్లేస్లో యేసయ్య ప్లేస్లో ఎవరిని పెట్టాడు? పేతురుని పెట్టాడు. పేతురు ఎవరు? పోపు గారు. పోపు గారి యొక్క రాజరికంలో ఎవరు వస్తున్నారు? ఈనాడు కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఉన్న ప్రీస్టులు, గురువులు. జోష్న ఉండదు. పాస్టర్ అమ్మ ఒకవేళ జోష్న అనుకుంటే ఉండదు, జోష్న ఉండదు. దివ్యమైన బలిపీఠం ముందు నిలబడే కృప దేవుడు కేవలం గురువుకే ఇచ్చాడు. పెళ్లిళ్ళు చేసుకోలేదు నీలాగా నాలాగా, పిల్లల్ని కనలేదు నీలాగా నాలాగా. వాళ్ళకి పిల్లలం మనమే. భర్తతో భార్యతో మనం ఐక్యమై ఉంటాము. ఎంతో కొంత సిన్ఫుల్ లైఫ్ ఉంటూ ఉంటుంది మనకి. రోజు ఉంటుందా లేదా? ఎస్. ఇప్పుడు అక్క ప్రార్థించేటప్పుడు నా కోసమే కాదు, నా భర్త గురించి కూడా ప్రార్థించింది. ఇద్దరం కలుస్తూ ఉన్నాము, ఏదో ఒక శారీరకమైన మోహము ద్వారా ఉంటూ ఉన్నాము. అయితే నీకు నాకే ఇంత భయం అయితే భర్త లేకపోతే పక్కన, భార్య లేకపోతే పక్కన, రోజు ప్రీస్ట్ తన ప్రాణాలని చేతిలో పట్టుకొని అయ్యా నన్ను కాపాడు అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరూ ఉండరు పక్కన. కానీ గ్రామం మొత్తం ఈ రోజులలో ఎంత ఘోరంగా ఉన్నారంటే, గురువుకి ఏదైనా సమస్య వస్తే వెళ్ళరు. గురువుకి సమస్య ఎందుకండి పక్కన పెడితే, గురువుకే మీరు సమస్య అయ్యారు. గురువు గురించే నెగిటివ్గా మాట్లాడుతున్నారు, గురువు గురించే అనుకోని మాటలు మాట్లాడుతున్నారు. అమ్మా దయచేసి పాప క్షమాపణ పొందుకో. దేవుడి కోపం నీ మీద రాకముందే, నీ కుటుంబం మీద రాకముందే, కోపము శాపంగా మారకముందే మనం మారాలి. దయచేసి నేను చెప్తున్నాను, దేవుడు చెప్పమంటున్నాడు. దయచేసి మనం మారాలి, మారాలి, మారాలి. ఏ గురువు దగ్గరికి అయితే నువ్వు వెళ్ళి పాప క్షమాపణ పొందుకోవాలో అదే గురువుని నువ్వు అందరి ముందు నెగిటివ్గా మాట్లాడుతున్నావు. నీ మనసులో మొత్తం గురువు గురించి నెగిటివ్ ఆలోచనలు. నీ దగ్గరే ఆగిపోకుండా మళ్ళీ 10 మందికి చెరవేస్తున్నావు. అదేమన్నా అన్నమా? నువ్వు అన్నదానం చేయడానికి ఏం చేస్తున్నావు? పాపాన్ని దానం చేస్తున్నావు, పాపాన్ని శాపాన్ని పంచుతున్నావు. అది నీ కుటుంబంతో కాదు, 10 మంది కుటుంబాలకి పంచుతున్నావు. ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు ఈ రోజున. ఆపాలి, నువ్వు నీ నోరుని ఆపాలి. ప్రీస్ట్ల గురించి నెగిటివ్గా మాట్లాడడం ఆపాలి. దయచేసి ఆపాలి, దయచేసి ఆపాలి. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనాడు మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో మంది ఉన్నారు. 6 లక్షలకి పైగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు మోషే ద్వారా. మోషేకి దేవుడు ఒక వాణినిచ్చాడు, గొంతునిచ్చాడు. అతని పేరు ఏంటంటే అహరోను. అహరోను ఎవరు? యాజకత్వము, యాజకుడు. కానీ పాత నిబంధనలో పెళ్లిళ్ళు చేసుకున్నారు, కానీ కొత్త నిబంధనలో పెళ్లి అనేది లేదు. యేసయ్య పెళ్లి చేసుకోలేదు కాబట్టి పెళ్లి చేసుకోరు యాజకులు. నీలాగా నాలాగా పెళ్లిళ్ళు చేసుకొని దివ్యమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళి నేను ఇస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు అనంటే, పాత నిబంధనలో ఏ విధంగా అయితే దావీదు దివ్య మందసాన్ని మోసుకొని వస్తున్నప్పుడు యాజకులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే పట్టుకున్నారో ఉస్తా అని ఉజ్జా అనే 2 వ్యక్తులు చచ్చిపోయారు అక్కడికక్కడే. గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ, మనలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. నేనే పరమ పవిత్రురాలని, నేనే పరిశుద్ధుని. పరిశుద్ధమైన గురువు వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి, క్షమాపణ చెప్పాలి అంటే అమ్మో, ఇది చాలా ఘోరమైన పాపము, చాలా ఘోరమైన తలంపు, చాలా ఘోరమైన ఆలోచన. జీవితం బాగుపడదండి. దేవుడు చెప్తున్నాడు, చాలా ఘోరమైన ఆలోచనలో ఉన్నావు. దేవుణ్ణి నువ్వు ఎవరిలో చూడాలి అనంటే పరిశుద్ధమైన యాజకుల్లో చూడాలి. ఎందుకు? ఇదిగో ఎవరంతటిగా వారుగా యాజకత్వంలోకి రారు, నేనే వారిని నియమించుకున్నాను అని. మెల్కీసెదెకు యాజకత్వంలో వీరిని నేను ఎన్నుకున్నాను, నీతిమంతులు అనబడతారు వారు అని యాకోబు రాసిన లేఖనో ఎక్కడో ఉందండి. మీరు దివ్యవాణి ఛానల్లో లాస్ట్ వీక్ నేను పెట్టిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే, ఆస్తిపరుడువా, అంతస్తులున్నాయా, పొలాలున్నాయా, బిజినెస్ చేస్తున్నావా, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి అయినావా, నువ్వు ఎవరైనా యాజకుడి ముందు మన ఆటలు, మన పాటలు, మన ఏమంటారని గుప్పి గంతులు దేవుడి ముందు పనికిరావు. యాజకుడు ఏం చేయలేరు, దేవుడు చూస్తున్నాడు. సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త సమస్తముని చూస్తున్నాడు.
కాబట్టి యాజకుడి గురించి నెగిటివ్గా మాట్లాడడం బంద్ చేయండి. యాజకుడిని దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడంటే తన ఏదైతే పాప సంకీర్తనం మనం తీస్తూ ఉన్నామో, నువ్వు నేను పాపంలో పడకుండా వారికి పాపాలను చెప్పుకొని, ఇదిగో దివ్యమైన బలిపీఠం మీద వారు ఆ యొక్క ఆరాధికుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మనమందరం కూడా ఆ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నప్పుడు, నీ యొక్క కరముల ద్వారా మా ఈ పాపాలని దేవుడికి అర్పిస్తూ ఉన్నాము అని మధ్యలో ప్రార్థన చేస్తాం మనం అందరం, ప్రజలమందరం కదండి. ప్రొటెస్టెంట్ సంఘాలలో ఈ ప్రార్థన ఉండదు. ప్రొటెస్టెంట్ సంఘాలలో బ్రెడ్ లాగానే ఇస్తారు. విగ్రహాల ముందు ఏ విధంగా అర్పిస్తారు? మన పులిహార ప్యాకెట్లు అలా పంచరు. కథోలిక శ్రీ సభలో అన్యులకి పంచరు దివ్య ప్రసాదాన్ని. ఎందుకు? ప్రొటెస్టెంట్ సహోదరి మళ్ళకు కూడా కన్నతల్లి కథోలిక శ్రీ సభలో దివ్యమైన సప్రసాదాన్ని ఇవ్వరు. తెలియకుండా తీసుకుంటే అది వాళ్ళ తప్పు, వాళ్ళ పాపం అవుతుంది. తెలిసి తీసుకోకూడదు. అదేవిధంగా వారు కూడా తెలిసి ఇవ్వకూడదు. ఎందుకంటే కన్నతల్లి కథోలిక శ్రీ సభలో ఇదిగో కొరింథీయులకు రాసిన లేఖలో ఉంది, నువ్వు ఒకవేళ దివ్యమైన సప్రసాదాలను యేసయ్యే అని నమ్మకుండా విశ్వాసము లేకుండా తీసుకుంటే రోగగ్రస్తుడివి నువ్వు అవుతావు, రోగము పాలవుతారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు తీసుకునేది ఫాదర్ ఇస్తున్నాడు అని, అమ్మో కొంతమంది దేవుడు చెప్తున్నాడు అండి, దయచేసి తప్పుగా అనుకోకండి. మీలో కొంతమంది ఏ ఫాదర్ ఇస్తున్నాడు దివ్య సప్రసాదం, ఆ ఫాదర్ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే ఆ ఫాదర్ నాకు ఇష్టం. తప్పండి, అది చాలా తప్పు. వామో ఇంత ఘోరమైన ఆలోచన ఉంటే నేనేం చేయలేను. దేవుడు చెప్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఫాదర్లు ఉన్నారనుకోండి మీ ప్యారిష్లో, ఈ ఫాదర్ నాకు ఇష్టం, ఈ ఫాదర్ నాతో బాగా మాట్లాడతాడు, ఆ ఫాదర్ నాకు ఇష్టం లేదండి, ఆ ఫాదర్ నాతో బాగా మాట్లాడు, కాబట్టి ఈ ఫాదర్ ఇచ్చినప్పుడే నేను చర్చికి వెళ్తాను, ఈ ఫాదర్ ఉన్నప్పుడే నేను పాప సంకీర్తన తీస్తాను. అమ్మా, దేవుడు నీకు నాకు అలా ముఖపోలికను బట్టి చేయమని చెప్పలేదు. దేవుడు హృదయాన్ని బట్టి చేయన్నాడు. అంటే హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ హృదయము నా హృదయము ఒకవేళ జోష్నకి తెలియదేమో, వేరే వాళ్ళకి తెలియదేమో, కానీ దేవుడికి తెలుసు కదా. యాజకుడికి కూడా తెలియదు, మీ గురువుకి కూడా తెలియదు మీ గురించి. ఈ యొక్క మనలో ఉన్న కపటము, మనలో ఉన్న కపటతత్వము, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న శాపాలు, మనలో ఉన్న ఘోర తలంపులు, మన వస్త్రధారణ, మన ఆలోచనలు మొత్తం ఎలా ఉన్నాయని గురువుకు కూడా తెలియదు. పాపం అతన్ని బ్లేమ్ చేయకండి, ప్రీస్టులని బ్లేమ్ చేయొద్దు, ప్రీస్టులని మధ్యలోకి లాగొద్దు మీ కుటుంబ సమస్యలలోకి. అప్పుందా దేవుడితో అడుగు, ఫాదర్ ప్రార్థన చేయండి ఫాదర్, చాలు అంతే. అప్పులోకి లాగుతున్నావా ఏంటి ఫాదర్ని కూడా? చచ్చిపోతారు పాపం వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి. 100 మంది ఉన్నారనుకోండి ఒక ప్యారిష్లో, 100 మంది అదే విధంగా చేశారనుకోండి, ప్యారిష్ ప్రీస్ట్ పరిస్థితి ఏంటండి? దయచేసి మీరు ఆలోచించాలి. నీ బిడ్డ గురించి ఒక్కసారి ఆలోచించమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒకసారి హైమావతి అంటే మీట్లో పెట్టుకోండి అంటే, థ్యాంక్ యూ అంటే, ఒక్కసారి మీరు అందరు కళ్ళు మూసుకోండి అండి. ఇది నా మాటగా కాకుండా దేవుడి మాటగా ఒక్కసారి మీరు అందరు కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఎస్ ప్లీజ్ కళ్ళు మూసుకోండి, దయచేసి దండం పెడతాను, కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో నీకు కుమారుడు ఉన్నాననుకో, ఒక కూతురు ఉందనుకో, కూతుర్ని నన్స్లోకి పంపించావు, అంటే ఆ యొక్క మఠ కన్యా స్త్రీగా పంపించావు, కథోలిక శ్రీ సభకి ఇచ్చేసావు. కొడుకున్నాడు అనుకోండి, కొడుకుని ప్యారిష్ ప్రీస్ట్గా లేకపోతే ఒక ప్రీస్ట్గా ఇచ్చేసావు దేవుడికి. నీ యొక్క బిడ్డ ఎక్కడో నీకు దూరంగా ఒక ప్యారిష్ ప్రీస్ట్గా ఉన్నాడు. నీ బిడ్డ అంటే నీ యొక్క తల్లి, ఆ యొక్క స్త్రీ మఠ కన్యా స్త్రీ ఇంకో ప్రదేశంలో ఎక్కడో కన్యాస్త్రీగా పనిచేస్తుంది. ఇక్కడున్న ప్యారిష్ ప్రీస్ట్లని, ఇక్కడున్న మఠ కన్యా స్త్రీలకి నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు అని అంటే ఏంటంటే ఆ బిడ్డలు నీ గర్భము నుండి పుట్టలేదు, అందుకే చులకనగా చూస్తున్నావు. తల్లికి ఒక పేరుందంట అండి, అదేంటంటే మా అమ్మ చెప్తూ ఉండేది, అమ్మ మీరు బాధపడితే నా గర్భం తరుక్కుపోతుందమ్మా, నా పేగు తరుక్కుపోతుంది తల్లి అనేసి అంటూ ఉంటుంది మా అమ్మ. చిన్నప్పుడు నువ్వు తినకపోతే నేను బాధపడతాననేది మా అమ్మ. అంటే తల్లి బంధం నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఇంకా కూడా అర్థం కావాలి, కన్సీవ్ అయితే, కానీ కొంతమందికి అర్థం కాదు. కాబట్టి దయచేసి దేవుడు చెప్తున్నాడండి మనందరికీ, నువ్వు కనలేదని ఆలోచిస్తున్నావు. ఇదిగో మరియ తల్లి అంటుంది, ఒక్క నిమిషం అండి, మరియ తల్లి అంటుంది లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనంలో, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించున్నది. మరియ తల్లి గర్భంలో ఉంది, తన బిడ్డ యేసయ్య ఈ లోకరక్షకుడు అని గుర్తించి, ఆయన కేవలం నా బిడ్డే కాదు, నా రక్షకుడు, నా దేవుడు, తన యందు నా ఆత్మ ఆనందించున్నది. నువ్వు నేను ఎందుకు ఆనందంగా లేమంటే డైరెక్ట్గా ఒక మాట చెప్తానండి, ఆనంద పెట్టట్లేవు ఎవరిని కూడా మనశ్శాంతిగా నువ్వు జీవించాలి అని ఆలోచించట్లేవు. ఎవరిని కూడా మనశ్శాంతిగా జీవించాలి అని అనుకున్నప్పటికీ వారి యొక్క ఇళ్లకు చిచ్చులు పెడుతున్నావు. సారీ అండి, దేవుడు చెప్పమంటున్నాడు,
వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి చుచ్చులు పెడుతున్నావు, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఒక మాట అంటున్నావు, ఇదిగో నీ కోడలు ఇలా చేసింది తెలుసా, నీ బిడ్డ ఇలా చేసింది తెలుసా, ఇదంతా పక్కకు పెట్టు. అగో మన యొక్క గురువు ఇలా చేశాడు తెలుసా. ఎవరమ్మా నువ్వు మాట్లాడడానికి గురువు గురించి? ఎంత అభిషేకం ఉందమ్మా నీలో, ఎంత అభిషేకం ఉందయ్యా నీలో, ఎంత ప్రధాన యాజకుడు అయ్యా నువ్వు. దేవుడి గురించి మాట్లాడుతున్నావు, ప్రధాన యాజకుల గురించి మాట్లాడుతున్నావు. నీ జీవితం ఇచ్చి చూడయ్యా ఒక్కసారి, నీ యొక్క బిడ్డల జీవితం ఇచ్చి చూడమ్మా ఒక్కసారి. గురువుగా తెలుస్తుంది వాళ్ళు పడుతున్న బాధ ఏంటో. తినక రాష్ట్రాలు తిరిగి దేశాలు తిరిగి దేవుడి పరిచర్య చేస్తుంటే కళ్ళు మూసుకొని జీవిస్తున్నావు నువ్వు నేను. ఇంట్లో పడుకొని నిద్రిస్తూ ఉన్నాము నువ్వు నేను. దేవుడి పరిచర్య కొరకు పొట్టలు పట్టుకొని వెళ్తూ ఉన్నారు వాళ్ళు. అన్ని సమస్తము దేవుడికి అర్పించేసి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తున్నారు వాళ్ళు. ఇంట్లో కూర్చున్నాను మాట్లాడుతున్నావు నువ్వు, ఎంత ఈజీగా ఉంది నీకు లైఫ్. చెప్తున్నానండి, దేవుడు నీకు పొలాలు ఉండొచ్చు, జాబ్స్ ఉండొచ్చు, నువ్వు బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, నువ్వు సీఎం అన్నగా ఉండొచ్చు, పిఎం అన్నా ఉండొచ్చు. నా దేవుడికి అందరూ ఒక్కరే. దేవుడు ఒక్కసారి ఏదైనా మాట ఆజ్ఞాపించాడంటే అది తప్పక జరుగుతుంది, నెరవేరుతుంది. కాబట్టి గురువుల మీదకి తిరగబడకు. నీ బిడ్డలు నీ మీదకి తిరగబడతారు. నువ్వు దేన్ని విత్తుతావో నువ్వు దాన్నే కోస్తావు. దేన్ని నువ్వు ఏదైతే పరులతో చెప్పుతావో పరులు నువ్వు పక్కకు వెళ్ళిన తర్వాత నీ మీద రుద్దుతారు అదే మాటలు, ఘోరమైన వ్యభిచారాన్ని నీ మీదకి లేపుతారు. దయచేసి సారీ అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇంకొకరికి అక్రమ సంబంధాన్ని కట్టి పక్కకు వెళ్ళిపోతావు. అమ్మో, ఫాదర్కి కూడా కడుతున్నారా అండి? దేవుడు చెప్తున్నాడు, కట్టకండి, మీకు దండం పెడతాను. ఫాదర్కి అక్రమ సంబంధం కట్టడం ఏంది అండి? అక్రమ సంబంధాలు కడుతున్నారండి మీరు. ఫాదర్కి వేరే వ్యక్తులకి ఏజ్ను బట్టి చూస్తున్నారా? 30 సంవత్సరాలు ఉన్నాడా గురువు? అయితే ఏంటి? దేవుడు రక్షకుడు, నీ తండ్రి. గురువు అనగా అర్థం పరిశుద్ధమైన యాజకుడు, నీ తండ్రి, నీ కుమారుడు. ఈ రెండే నువ్వు చూడాలి. వేరే పురుషుల్లాగా నువ్వు చూస్తే చాలా కష్టమండి. సాతానాత్మ, దేవుడి ఆత్మ కాదు. కాబట్టి ఇదిగో ఒక వాక్యం చెప్తానండి చివరిగా. మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనము. కానీ ఇదిగో చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, లౌకికులగు అంటే ఈ లోకంలో జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, లౌకికులగు వారిలో నుండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే, అసత్యమైన ఆత్మ అపవాది, సత్యమైన ఆత్మ దేవుడి ఆత్మ. అయితే ఈ లోకంలో ఎవరు తిరుగుతున్నారు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న అపవాది, సాతాను, దుష్టుడు, మూర్ఖుడు, మనల్ని మోసం చేస్తాడు, మోసగాడు ఇతని పేరు. ఈ ఆత్మతో నింపబడ్డారు చాలామంది. ఈ ఆత్మలో ఉన్నవారికి, దేవుడి ఆత్మతో నింపబడ్డ వారికి తేడా ఏంటి అంటే, ఆ ఆత్మ ఎప్పుడైనా సరే దేవుడి ఆత్మ ముందు ఓడిపోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఆత్మ ముందు ఆ ఆత్మ నిలవలేదు. ఇప్పుడు దేవుడు అందుకే నన్ను ఇదిగో జోష్న అనే అమ్మాయిని మీ ముందు ఇదిగో ఇలా పెట్టి ఉన్నాడు. దేవుడు పెట్టి ఉన్నాడు. ఇది ఎవరు ఇచ్చే అర్హత కాదు, ఇది ఎవరు ఇచ్చే యొక్క అధికారం కాదు. ఎవరూ కూడా ఇవ్వలేరు, ఎవరూ కూడా పొందుకోలేరు. కేవలం దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు అక్క ప్రాఫెసీ చెప్పింది, అది అక్కకి దేవుడే ఇవ్వాలి. జోష్న మాట్లాడుతుంది, దేవుడే ఇవ్వాలి. ఇంకో 10 మంది లేస్తారు ప్రవక్తలు, అది దేవుడే ఇవ్వాలి. దేవుడు ఏది ఇవ్వాలనుకున్నా అది దేవుడే ఇవ్వాలి. దేవుడి కృప చొప్పున నువ్వు నేను లాక్కోలేం. పారిష్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అధికారాన్ని లాక్కుందామని చూస్తున్నావా? నేను సింగరు, నేను ముందుండాలి, నేను వెనుకుండాలి, నేను ఇంకెక్కడో ఉండాలి, మొత్తం చర్చికి పైన ఉండాలి. ఉండలేవు. చర్చికి కిందే ఉండాలి. నువ్వు ఎప్పుడు గురువుకి పైకి ఎప్పుడు వెళ్ళలేవు. గురువు కిందే ఉండాలి, పాదాల దగ్గర ఉండాలి. కరెక్ట్గా చెప్పాలంటే గురువు పాదాల దగ్గర ఉండాలి. నువ్వు నేను తల్లిదండ్రులనే, అమ్మ నన్ను క్షమించు, అమ్మ నన్ను ఆశీర్వదించు. 1 ఇయర్కి ఒకసారి, పుట్టినరోజుకి ఒకసారి, వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఏమంటారండి అది, పెళ్లి రోజులకు ఒకసారి పోయి కాళ్ళ మీద పడుతున్నారు కదా. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా కాళ్ళ మీద పడుతున్నావా? లేదంటే పరులు చూస్తున్నారని 10 మంది అత్తమామ మీద కాళ్ళ మీద పడకపోతే ఏమంటారో, అమ్మ నాన్న కాళ్ళ మీద పడకపోతే ఏమంటారో, నా కోడల్ని 10 మంది ముందు మెచ్చుకోకపోతే ఏమంటారో. వద్దమ్మా, ఇవి ఆపేసే. దేవుడు చెప్తున్నాడు, ఇన్ని రోజులు జీవించావు, ది ఎండ్ వచ్చేసింది, పులి స్టాప్ నువ్వు పెట్టాలి. ఈరోజు, ఈ క్షణం, ఇప్పుడే అనకు. రేపు చేస్తాను, రేపు నువ్వు ఉండకపోవచ్చు.
రేపు ఒకవేళ ఈ రోజు నువ్వు చనిపోతే పరలోక రాజ్యం రేపు నీ వంతు అవ్వదు. ఇప్పుడే ఈ క్షణమే ఈ రోజే తీర్మానం తీసుకో. రేపు శుక్రవారం కంప్లీట్గా ఈరోజు నైట్ మొత్తం ఏమేం పాపాలు చేశానయ్యా, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చెయ్యి అని పేపర్ పెన్ను పట్టుకో. రాయి రాయి రాయి, ఎన్ని రాస్తావు రాయి. రాసిన తర్వాత గుర్తుండట్లేదు అని అంటే గనక ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ అయ్యా నాకు గుర్తుండట్లేవు, దయచేసి ఈ పేపర్లో ఉన్నాయని నేను ఒప్పుకుంటాను, నాకు సాయం చేయండి అని చెప్పి స్టార్ట్ చేయండి. ఫాదర్లు ఏమనరు, కొట్టరు, తిట్టరు. వాళ్ళకి మన బలహీనతలు తెలుసు. అయినప్పటికీ పాపం అన్నీ జాపెట్టి 100 మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యారిష్లో 100 మంది పాపాలు గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళకి దేవుడి జ్ఞాపక శక్తి ఇవ్వడు. పాపాలని కేవలం మీరు ఒప్పుకునేటప్పుడు పాపాలను వినడానికి మాత్రమే వాళ్ళు కూర్చుంటారు దేవదూతల వలె. అంతేగాని మీ పాపాలు మన పాపాలు మొత్తం మోసుకుపోయి వారి యొక్క జీవితంలో పెట్టుకుంటే వాళ్ళకేమొస్తుంది? పాపం వస్తుంది, పరిశుద్ధత ఉండదు. కాబట్టి పాపం మన పాపాలన్నీ విన్నా పరిశుద్ధమైన గురువులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ పైనున్న గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ కన్ఫెషన్ ఇస్తారు. ఆ గురువు ఏం చేస్తారో తెలుసా? పైనున్న గురువు దగ్గర. ఇంకా పోపు దగ్గరికి వస్తే ఏం చేస్తారో తెలుసా? పోపు గారు ఒక సామాన్యమైన గురువు దగ్గర కన్ఫెషన్ తీస్తాడు, పాప సంకీర్తన తీస్తాడు. ప్రపంచాన్ని ఏలుతున్న రోమ్ నగరంలో ఉన్న పోపు గారే పాప సంకీర్తన తీస్తుంటే ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి, ఒక గురువు దగ్గరికి వెళ్ళి, నీకు నాకేమైంది, నువ్వు పోపా నేను పోపా? సామాన్య ప్రజలము. దేవుడిచ్చిన అధికారం పోపు. ఇదిగో పేతురు, నువ్వు ఈ లోకంలో ఏది విప్పుతావో అది ఆ లోకంలో విప్పబడుతుంది, ఏది ఈ భూలోకంలో ఇదిగో నువ్వు లాక్ చేస్తావో అంటే ఏమంటారండి, ఏదైతే నువ్వు విప్పుతావో విప్పబడుతుంది, మూస్తావో మూయబడుతుంది. ఎక్కడ? పరలోక రాజ్యంలో అది జరుగుతుంది అని అన్నాడు. అంటే ఇక్కడ మనకు గుర్తు రావాల్సింది బంధిస్తావో. ఎస్ అక్క, నువ్వు దేన్ని బంధిస్తావో ఈ లోకంలో పరలోకంలో అది బంధించబడుతుంది. ఏది ఇక్కడ నువ్వు విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుంది. అంటే ఏంటి? పాపాలను నువ్వు క్షమిస్తే అక్కడ క్షమింపబడతాయి. ఎందుకు దేవుడు అంత కృపనిచ్చాడంటే గురువుకి దేవుడిచ్చిన గ్రేస్, ఆ యొక్క గురుతత్వములో వాళ్ళు పట్టాభిషేకం పొందుతారు కదండి. మీ అందరూ తెలుసు కదా, పట్టాభిషేకం పొందుతున్నారంట నా కొడుకు లేకపోతే ఇంకెవరో కొడుకు అని అంటే ఊరే కదిలి వెళ్తూ ఉంటారు చాలామంది. అది హోలీ సాక్రమెంట్, దివ్యమైన సంస్కరణ. నువ్వు నేను భర్తకి జీవితాన్ని అర్పించాలంటే ఎన్నో బాధలు మనకి. నేనెందుకు వినాలి నా భర్త మాట, నేనెందుకు వినాలి నా భార్య మాట? కానీ గురువు నీ మాట నా మాట కాదు వినాల్సింది, దేవుడి మాట. దేవుడి మాట వినాలంటే ఎంత కట్టుదిట్టుబాటుగా ఉండాలి, ఎంత క్రమశిక్షణలో ఉండాలి. నువ్వు నేను లేస్తామా అండి? రోజు 4 గంటలకు లేచి సన్నీలతో స్నానం చేసి ఇదిగో డీకన్ బ్రదర్గా ఉండి 10 సంవత్సరాలు బైబిల్ పఠించి ఇంకో 2 సంవత్సరాలు వాళ్ళ కింద ఉండి ఆధ్వర్యంలో దాని తర్వాత ఫాదర్ని చేస్తారు. వెళ్తావా? ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళు. నీ కుమారుని పంపించడానికి ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఎంత కష్టంగా ఉంది కదా. అమ్మో, నా కుమారుని నేను గురువులలోకి పంపిస్తే సంపాదన ఎవరు సంపాదిస్తారు? ఎవరు చూసుకుంటారు? నీ కుమార్తెనో కొడుకునో ఇంకెవరినో అయినా కానీ గురువులలోకి మఠకన్యా స్త్రీలుగా పంపిస్తే నన్నెవరు పోషిస్తారు? దేవుడు పోషిస్తాడమ్మా, దేవుడు పోషిస్తాడు. నిన్ను, నీ కుమారుణ్ణి, నీ కుటుంబాన్ని మొత్తం పోషించే కృప దేవుడే ఇస్తాడు. నువ్వు ఎన్ని రోజులైతే దేవుడికి అవిధేయత చూపించి నన్ను నా కుమారుడే పోషించాలి, నన్ను నా కుమార్తె పోషించాలి, నన్ను నేనే పోషించుకోవాలి, ఇదిగో ఇక్కడ పంట పొలం పండుతుంది కదా, ఈ పంటే నన్ను పోషిస్తుంది, ఈ కారే నన్ను పోషిస్తుంది, ఈ జాబే నన్ను పోషిస్తుంది, ఈ బిజినెసే నన్ను పోషిస్తుంది, ఈ ఇల్లే పోషిస్తుంది. ఒక్క భూకంపం వస్తే చాలు ఎవరు పోషిస్తారో దేవుడికి అన్నీ తెలుసు. ఒక్క భూకంపం చాలు. దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చిటికేస్తే క్షణాలలో అన్నీ జరిగిపోతాయి. మొన్న అమెరికాలో జరగలేదా? కాలుతూనే ఉంది, ఇంకా అగ్ని చల్లారట్లేదే. ఎవరో వచ్చి ఊది వెళ్ళిపోలేదు ఆ అగ్నిని. దేవుడు పెట్టాడు అగ్ని గంధకాలను. సొదొమ గొమొర్రాలో ఏ విధంగా అయితే ఆది కాండంలో మనము కొత్త నిబంధనలో చూసాము, అబ్రహాము గారి యొక్క సమయంలో సొదొమ గొమొర్రా అగ్ని గంధకాల చేత కాల్చబడింది. దేవుడు సర్వనాశనం చేశాడని వాక్యం సెలవిస్తుంది. ప్రీస్ట్ల మీద తిరగబడితే ఇదే జరుగుతుందండి. సారీ టు సే, ప్రీస్ట్ల మీద తిరగబడితే పంటలు పండవు, వర్షాలు కరెక్ట్గా పడాల్సిన సమయంలో కరెక్ట్గా పడకూడని సమయంలో పడతాయి. ఎప్పుడు నీకు ఏం జరగాలో దేవుడికి తెలుసు, కానీ అన్ని రివర్స్లో జరుగుతుంటాయి. ఎప్పుడు నీ బిడ్డలు ఇదిగో నువ్వు తిరగబడొద్దు అనుకుంటావు, కానీ నీ బిడ్డలు నీ మీదకి తిరగబడతారు, కొట్టడానికి వస్తారు, చంపేస్తారు కూడా కొంతమందిని అయితే తల్లిదండ్రుల్ని. అన్నీ ఎట్లా జరుగుతాయంటే సకాలంలో జరగకుండా అన్నీ ఘోరంగా జరుగుతాయి. కాబట్టి దయచేసి దేవుడి యొక్క ఆగ్రహము, దేవుడి యొక్క కోపము మన మీద రాకముందే
మారు మనస్సు పొందుకోవాలి. ఆనాడు బప్తిస్మ యోహాను గారు వచ్చి అంటూ ఉన్నాడు, ఇదిగో హృదయ పరివర్తనం చెందండి, పాపాన్ని ఒప్పుకోండి, దేవుడు రానున్నాడు. దేవుడు రావడం అంటే రెండో రాకడ రాకపోతుండొచ్చు మేబీ, ఓకేనా అండి. కానీ నువ్వు నేను చనిపోయే సమయం కూడా ఆసన్నమై ఉండొచ్చు. చచ్చిపోతే నిత్య అగ్నిలో ఉంటావు. ఈ లోకంలో అగ్ని కందకాలు కురిస్తేనే చచ్చిపోతున్నారు సొదొమ గొమొర్రా ప్రజలు. అక్కడ ఎంతో మంది చచ్చిపోయారు. అమ్మో, వాళ్ళ యొక్క మరణాలు ఘోరంగా ఉన్నాయంట, కాల్చబడ్డాయి వారి యొక్క శరీరాలు. కానీ ప్రియమైన బిడ్డ, నువ్వు ఇలా అనుకోకు, క్షణాలలో నీ ప్రాణం నా ప్రాణం పోతుందని అనుకోకు. ఒకవేళ నిత్యమైన అగ్నికి, ఒకవేళ రేపే నీ రాకడ నా రాకడ పరలోక రాజ్యానికి కాకుండా పాపంతో మరణిస్తే, ఇదిగో ఘోరమైన పాపంలో మరణిస్తే నిత్య అగ్నికి గురవుతావు. నిత్య అగ్నికి గురవుతే ఎలా ఉంటుందంట? పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఒక్కసారి మీ ఇంటిలో బొద్దింక ఉంటే చూడండి, పాపం దాన్ని కూడా చంపొద్దు, యాక్చువల్లీ దేవుడికి ఇష్టం ఉండదు. కానివ్వండి, ఏదైనా ఒక చిన్న చీమ లాంటిది ఇంకేదైనా ఉంటే చూడండి. అంతెందుకండి, పేపర్ ఉందా, పేపరు పక్కన పెట్టుకోండి. ఒక్కసారి అగ్గిపెట్టెతో దాన్ని కాల్చండి. అగ్గిపెట్టెతోటి ఆ యొక్క పేపర్ని కాల్చండి. పేపర్కి ఎంత సమయం పడుతుంది? కొన్ని క్షణాలు పడుతుంది. ఎమ్మటే చచ్చిపోదు పేపరు, ఎమ్మటే బూడిద అవ్వదు, పేపరు కాల్చబడాలి. అదేవిధంగా నువ్వును నేను అగ్నిలో అలా కాలిపోం, బూడిద అవ్వము, ఎమ్మటే కాలపడుతూనే ఉంటాం, కాల్చబడుతూనే ఉంటాం. ఎప్పటి వరకు అంటే 1000 తరాల వరకు అని దర్శన గ్రంథం చెప్తుంది. 1000 తరాలంటే 1000 సంవత్సరాలు అంటే నాకు తెలియదండి, దానికి మీనింగ్ నాకు తెలియదని నేను చెప్పలేను. దేవుడు ఇంకా నాకు రివీల్ చేయలేదు. కాబట్టి ఏది చేసినా పాప క్షమాపణ పొందుకొని చేయి, ఫలితాన్ని చూస్తావు. ఏది నువ్వు చేసినా నేనేం తప్పు చేశానయ్యా, నాకు సహాయం దయచేయని స్టార్ట్ చేయి. ఇప్పుడు ఈరోజు ఈ క్షణం వరకు నీ పాప జీవితాన్ని దేవుడికి అర్పించు. రేపు ఫ్రైడే, ఒకవేళ ఫాదర్లు అవైలబుల్ ఉన్నారా లేరా తెలుసుకోండి, కాల్స్ చేయండి, వెళ్ళండి, కన్ఫెషన్ తీయండి. చర్చికి వెళ్ళకపోతే చచ్చిపోతావు ప్రియమైన బిడ్డ ఆధ్యాత్మికంగా. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చర్చికి వెళ్ళకపోతే ఆధ్యాత్మికంగా చనిపోతావు ప్రియమైన బిడ్డ. ఆధ్యాత్మికంగా నువ్వు చనిపోతే ఇంకంతే, లైఫ్ లేనట్టే. ఎందుకు? ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనము, మంచి చెడ్డల నుంచి తెలివినిచ్చు చెట్టు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినొచ్చు. దేవుడు సిగ్నల్ కట్ అయింది, మళ్ళీ వచ్చింది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ సందర్భం చెప్తాను. ఆదాము ఏవా, దేవుడు అన్నీ ఇచ్చాడు ఆదాము ఏవకి. ఏమన్నాడంటే, ఇదిగో ఆ తోట నడుమ ఉన్న ప్రాణమిచ్చు చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఆ పండును తినొద్దు అన్నాడు. అన్నీ ఇచ్చినప్పటికీ అన్నీ పక్కకు పెట్టి ఆ పండునే చూస్తుంది ఏవా. పాపం చేయొద్దన్నది, కానీ దృష్టి అంటే కండ్ల ద్వారా పాపం చేస్తూ ఉంది. టెంప్టేషన్ ఉంది, శోధించబడుతూ ఉంది. పండు చూడడానికే ఇంత బాగా ఉంది, వెళ్ళి తింటే ఎంత బాగా ఉంటుంది అని అనుకుంది. వెళ్ళింది, తినింది. తినడమే కాదు, వెళ్ళి మళ్ళీ ఆ పండుని భర్తకిచ్చింది. దేవుడు చెప్పాడు ఒక్క మాట, అమ్మా నేను చెప్పింది వినండి. ఈరోజు నీకు దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, అమ్మా నేను చెప్తున్నాను, మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఏడిపించకు, పరిశుద్ధాత్మను బాధ పెట్టకు, పరిశుద్ధమైన గురువుల్ని తిట్టకు, నోటిని ఆపుకో, ఆలోచనని ఆపుకో. నీ పాదాలు నెగిటివ్గా పరిగెడుతున్నాయి. నువ్వు చేస్తున్న పనులు, ఫోనే కానీ ల్యాప్టాపే కానీ ఇంకేదైనా మారుమూల గ్రామాలలో నువ్వు ఏదైతే చేస్తున్నావో అన్నీ దేవుడికి తెలుసు. ఒకవేళ బ్లాక్ మ్యాజిక్స్ చేస్తున్నా, చాతబడి శక్తులు చేస్తున్నా, తిరిగి నీ మీదకి వస్తాయేమో చెప్పలేం. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావో ప్రియమైన బిడ్డ. మారు మనస్సు పొందుకో, దేవుడి వైపు చూడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చివరిగా ఒక్క వాక్యంతో ముగిస్తాను. మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనము, చివరి వచనం అండి. ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలగదు. ఇప్పుడు నువ్వు నేను ఒక ఆలోచన, నేను ఇన్ని తప్పులు చేశానా, ఇన్ని పాపాలు చేశానా, ఇంత ఘోరంగా మాట్లాడానా, సారీ అండి,
ఇన్ని తప్పులు చేశానా, ఇంత ఘోరం చేశానా, ఇంతమంది గురువులకు నేను విరుద్ధంగా తిరిగానా, వామ్మో శాపమే ఉందేమో నా మీద, పాపమే ఉందేమో నా మీద, దేవుడు నన్ను క్షమిస్తాడా అనే భయం నువ్వు పడుతూ ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తానుసారముగా దేవుడు నిన్ను ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ఆయన చిత్తం ఇదే. ఈరోజు ఇప్పుడు ఈ క్షణమే నీ మనసులో ఉన్న ఆలోచన అది ఏదైనా దేవుడు చూస్తున్నాడు. బాధపడకు, భయపడకు, తిరిగి దేవుడి దగ్గరికి చేర్చుకోవాలని దేవుడు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి పాపం మొత్తము ఒప్పుకొని దేవుడి సన్నిధిలో సాగిలపడి అడుగు, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనము, ఇదిగో మీరు ఎవరి పాపములైనా క్షమించిన ఎడల అవి క్షమింపబడతాయి, ఎవరి పాపములైనా మీరు క్షమించకపోతే క్షమింపబడవు. అపోస్తులతో అంటే గురువులతో, కరెక్ట్గా చెప్పాలంటే మన లాంగ్వేజ్లో గురువులతో, పరిశుద్ధమైన గురువులతో దేవుడు చెప్తున్నాడు, మీరు వారి పాపమును క్షమిస్తారాయా, క్షమింపబడతాయి. మీరు వారి పాపమును క్షమించరా, క్షమింపబడవు. కానీ ఏ గురువు కూడా నీ పాపాలు క్షమింపబడవమ్మా వెళ్ళు అని అనలేదండి ఎక్కడా కూడా. మన కన్న తల్లిన కథోలిక శ్రీ సభలో ఎన్నో చర్చస్ నేను తిరిగాను. ఎవరు అనరా మాట. వెళ్ళు, పాపాలను ఒప్పుకో, దేవుడు దీవిస్తాడు, దీవించునుగాక. కానీ అనుకోకు 2 రోజులుంది, 3 రోజులుంది, 1 ఇయర్ ఉంది, 2 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం నేను మంచిగా ఆనందంగా ఉంటాను. 2025 మొత్తం 2026 జనవరి రోజున నేను మారుతానండి. నూతన ఇయర్లో, నూతన సంవత్సరంలో నేను నూతన రిజల్యూషన్ తీసుకుంటానండి అని నువ్వు నేను అనుకుంటుండొచ్చండి. ఇదిగో సోమరి, ఇదిగో సోమరి, ఇదిగో అవివేకి, ఇదిగో అవివేకురాలా, ఇదిగో సోమరి, ఈ నైటే నీ ప్రాణం పోతే నువ్వేం చేస్తావు? అగ్నిలో వేయబడతావు. పురుగు చావదు, అగ్ని చల్లారదు. వామ్మో ఘోరమైన మరణం అండి అది. చచ్చిపోతావు, బ్రతకలేవు, అటు చచ్చిపోలేవు. ఘోరమైన వేదన, ఆవేదన చాలా ఘోరంగా ఉంటుంది. దయచేసి దేవుడు చెప్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు మరి నేను ప్రణీత అక్కను, అదేవిధంగా రాణి అక్కను, అక్క వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసి, అక్క దయచేసి అందరినీ గ్యాదర్ చేయండి, కరీంనగర్ వాళ్ళని, అదేవిధంగా మేము కూడా కొంతమంది గ్యాదర్ అవుతాం, దయచేసి హెల్ప్ చేయండి అక్క. మరి కరీంనగర్ గురించి దేవుడు ఇలా మాట్లాడుతున్నారు, దేవుడు ఇట్లా చూపిస్తున్నాడు అక్క. నేను ఆల్మోస్ట్ 3 రోజుల నుంచి అడరేషన్ చేపల్లో ఉన్నాను, నాకు ఇట్లా చూపిస్తున్నాడు అక్క దేవుడు అని వాళ్ళకి చెప్పానండి. ఎలా చూపిస్తున్నాడు నేను చెప్పలేదు, కానీ దేవుడు ఏమన్నాడంటే గట్టిగా అన్నాడు, మన గురువుల మీదకి తిరగబడుతున్నారు. ఎక్కడైతే ప్రణీత అక్క, రాణి అక్క వాళ్ళు ప్యారిష్ ఉన్నారో మొత్తం అందరూ గురువుల మీదకి తిరగబడుతున్నారు. అదేవిధంగా మన గ్రూప్లో ఇప్పుడు 32 మెంబర్స్ జాయిన్ అయ్యామంటే మనలో ప్రతి ఒక్కరము గురువు పట్ల ఏదో ఒక పాపం చేస్తున్నామనే అర్థం. గురువుల గురించి ఏదో నెగిటివ్గా ఉందనే అర్థం, లేదంటే గురువుల గురించి ఇంకా ఎంతోమందికి బోధించమని అర్థం. నేనేం చేస్తున్నాను అనుకోండి, కొంతమందికి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నుండి దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు. ఇప్పటి వరకు నువ్వు నేను పిలువబడ్డాము, మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకొని ఏం చేస్తున్నాడంటే, ఏడవకు, అక్కడనే ఉండి కూర్చోకు, అక్కడనే ఉండి ఇంట్లోనే ఉండకు, బంధకములో ఉండకు. ఇదిగో ఘోరమైన ద్వేషముతో రగిలిపోకు ప్రియమైన బిడ్డ. దేవుడు చెప్తున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనము, చివరిగా అయిపోయిందని ముగిస్తాను. 4వ అధ్యాయం 7వ వచనము, ప్రియ మిత్రులారా, పాపాన్ని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి బిడ్డలే, ప్రియ మిత్రులే. ఎందుకంటే దేవుడు నువ్వు నేను పాపస్థితిలో ఉన్నప్పుడే ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రేమ దేవుని నుండి పుట్టినది. చూడండి, నిన్ను నన్ను దేవుడు క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు, ఒప్పుకుంటే. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, ప్రేమ దేవుని నుండే పుడుతుంది. కనుక మనము పరస్పరము ప్రేమింతుము. నీ యొక్క గురువు గురించి నువ్వు ప్రార్థించాలంటే, క్షమించాలంటే, మంచిగా ఉండాలంటే, ఐక్యంగా ఉండాలంటే చేయాల్సింది ఏంటంటే ప్రేమించడమే కేవలం. వాళ్ళ మీద కోపం ఉంటే, ద్వేషం ఉంటే, పగ ఉంటే ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు తప్పక. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమించువాడు దేవుణ్ణి ఎరిగిన ప్రేమించిన వాడు దేవుణ్ణి ఎరిగిన వాడును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుణ్ణి ఎరుగని వాడే. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడండి, ఈ సమయంలో నువ్వు మారి ఫాదర్స్నే కాదు, నీ కుటుంబ సభ్యులనే కాదు, నీ కడుపున పుట్టిన బిడ్డను కూడా నువ్వు శపించే ఒక అర్హత నీకు లేదు. నీకు బిడ్డల్ని ఇచ్చింది నువ్వు కాదు. నీ అంతటిగా నువ్వు రూపాన్ని రూపుదిద్దుకోలేదు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తుని దేవుడు ఇచ్చాడు నీకు. ఆ బిడ్డల్ని, వారిని కూడా శపించే ఒక అర్హత నీకు లేదు. యు ఆర్ జీరో.
ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్, ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద గాడ్. నువ్వు నేను హీరోలం కాదు, జీరోలం దేవుడి యొక్క కనుచూపు మేరలో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా మిత్రుడువమ్మా, మిత్రురాలివమ్మా, ప్రియమైన బిడ్డవయ్యా, కానీ ఒప్పుకో అయ్యా పాపాలు, నీకు దండం పెడతాను అంటున్నాడండి దేవుడు. ఒప్పుకో ఈ క్షణము, ఈ నైటే. ఇదిగో దేవుడు ప్రాణం తీసేస్తే తర్వాత బాధపడతావు. బిడ్డలాగమైపోతారమ్మా నీ పాపాల వల్ల, నీ ఆలోచనల వల్ల, నీ మాటల వల్ల, నీ దూషకరము ఆలోచనల వల్ల, నీ నోటి మాటల వల్ల. బిడ్డ జీవితాలలో ఏంటమ్మా నిప్పులు పోస్తావా ఏంటి? దేవుడు అంటున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు, దగ్గరికి రా, దేవుడి దగ్గరికి రా. కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. నువ్వు నేను అంటున్నాం కదా రోజు, నేను కథోలికుని, ఐఆమ్ ద క్యాథలిక్, నేను చర్చిలో గొప్ప ఉపదేశకురాలని, ఫాదర్కి మొత్తం నన్నే పిలుస్తాడు ఏ పని ఉన్నా అంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఫాదర్కి నీ మనసులో ఏముందో ఫాదర్కి తెలీదు, దేవుడికి తెలుసు. గురువుకి ఏముందో తెలీదు నీ మనసులో, దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఒకవేళ ఫాదర్ని, నీ కుటుంబ సభ్యులని, నీ యొక్క కట్టుకున్న నీ భార్యని, గర్భం నుండి పుట్టిన పిల్లలని, లేకపోతే నీ యొక్క ఇరుగు పొరుగు వారిని, నీ ఊరిని, ఉంటున్న ప్రదేశాన్ని, ఆ యొక్క ప్యారిష్ చర్చ్ని నువ్వు ఒకవేళ ప్రేమించకపోతే దేవుణ్ణి ఎరుగని వాడవే. నువ్వు నేను ఎందుకు మనశ్శాంతిగా లేమంటే దేవుల్లో లేము, దేవుడి చేత నడిపింపబడట్లేము. అసత్యమైన లౌకికమగు వారిలో ఉండు ఆత్మ మనలో ఉంది. దాని పేరే అపరిశుద్ధాత్మ, దాని పేరే సాతాను ఆత్మ, దాని పేరే దుష్టాత్మ, దాని పేరే బ్లాక్ మ్యాజిక్, అంటే చాతబడి చేసే ఆత్మ. పరులు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని ఆత్మ. కళ్ళు ఓర్వవు, చేతులు ఓర్వవు, అడుగులు ఓర్వవు. ఎవరైనా మంచిగా వ్యవసాయం చేసుకొని 3 పూటలు కరెక్ట్గా తింటుంటే కూడా ఓర్వట్లేవు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అలా చేయకమ్మా దయచేసి. దేవుణ్ణి ప్రేమించట్లేవు నువ్వు, అందుకే నీ పక్కనే ఉన్న నీ బిడ్డను కూడా ప్రేమించలేకపోతున్నావు, గర్భంలో పుట్టిన బిడ్డను కూడా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందరూ నా బిడ్డలే. అందరిపైన సూర్యుడు ఒకే విధంగా ఉదయిస్తున్నాడు కదా, అందరి దగ్గర ఇదిగో సూర్యచంద్రులు ఒకే విధంగా ఉదయిస్తున్నారు కదా. సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు, వాన దేవుడు కురియట్లేదు. ఎవరో ఇగో దేవుడు అంటున్నాడండి, మీలో కొంతమంది వర్షం రాకపోతే పొలాలపైన వాన దేవుడు రావట్లేడు, వాన దేవుడికి ప్రార్థించండి. క్యాథలిక్ అయ్యుండి ఆ మాట మాట్లాడతావా? క్యాథలిక్ అయ్యుండి, క్రీస్తు బిడ్డ అయ్యుండి వాన దేవుడు రావట్లేదు. వానని దేవుడని ఎవరు చెప్పారు? దేవుడు యేసయ్య, దేవుడు యెహోవా తండ్రి ఆజ్ఞాపిస్తే, తండ్రి దేవుడు ఆజ్ఞాపిస్తే వర్షం పడుతుంది. అంతేకాని వర్షము దేవుడు కాదు, వాన దేవుడు. వానకి దేవుడు అని పేరు పెట్టకు, అది సృష్టిలో ఒక భాగం మాత్రమే. చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ సృష్టి. నువ్వు నేను సృష్టి, దేవుళ్ళం కాదు, మనుషులం. దేవుడంతటి వాడివి నువ్వు అవ్వలేవు, ఎప్పుడూ కూడా అవ్వలేవు. ఎందుకంటే నువ్వు నేను దేవుళ్ళం కాదు కాబట్టి. దేవుడు ఒక్క మాట చేత సృష్టిని చేశాడు, సృష్టి దేవుని చేయలేదు. ఆదికాండం 1వ అధ్యాయం చదివారా అండి? చాలామంది బైబిల్లో చదవలేదు. చాలామంది మన పల్లెటూళ్ళలో ఉన్నప్పటికీ అండి మీరందరూ జపమాల ధ్యానించట్లేదు, దూషించుకుంటున్నారు, కొడుకు కోడలని బాధ పెడుతున్నారు, మీ యొక్క గుట్టుగా ఉండాల్సిన సంసారాలని బయట పెడుతూ ఉన్నారు. అయ్యో సారీ అండి, దేవుడు చెప్తున్నాడు అలా చేయకండి. కోడల మీదకి వ్యభిచారపు ఆలోచన తీసుకురాకండి, కొడుకుల మీదకి అంటగట్టకండి వేరే వాళ్ళతో, సంసారాలతో. దయచేసి దండం పెడతాను నేను, దేవుడు చెప్తున్నానండి. మీ మాటలు, మీ ఆలోచనలు, వామో ఆనాడు ఇదిగో సొదొమ గొర్రెమ కంటే ఘోరంగా ఉన్నాయి, గొమొర్రా కంటే ఘోరంగా ఉన్నాయి వ్యభిచారపు ఆలోచనలు. దేవుడికి నచ్చదిది, మార్చుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, తిరిగి నా వైపుకు రా. దేవుడు అన్నాడు, 100 మంది గొర్రెపిల్లలో ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయినా 99 ఉన్నా కూడా వాటన్నిటినీ నేను పక్కకు పెట్టి నీ కోసం నేను వచ్చాను. ఈరోజు మారుతావా నువ్వు? మారు, నేను నిన్ను నిండుగా దీవిస్తాను. వ్యవసాయాన్ని చూసి, వ్యవసాయము ఈ సంవత్సరం మంచిగా పండింది కదా అని వ్యవసాయాన్ని పూజిస్తున్నావా? వ్యవసాయంలో లోపలికి వెళ్ళి మొత్తం ఆ నారుని పట్టుకొని, వాటిని పట్టుకొని స్తుతిస్తున్నావా? వ్యవసాయాన్ని కాదు నువ్వు స్తుతించాల్సింది, నీ పొట్టను నింపుతున్న ఆ దేవుణ్ణి నువ్వు స్తుతించాల్సింది. ఇప్పుడే అన్నాం కదా, ఒకవేళ భూకంపం వస్తే ఆ ప్రదేశంలో, ఒకవేళ ఆ యొక్క ఏమంటారండి వాటిని, అగ్నిగంధకాలు కాకుండా అదేమంటారు, సుడిగుండమా ఏదో అంటారు కదా దాన్ని, పిడుగు పడితే తరతరాల వరకు ఒక 100 సంవత్సరాల వరకు కూడా అక్కడ పంటలు పండవంట. ఇవన్నీ చేస్తే నువ్వు నేను ఏం తినాలి? ఇవన్నీ కూడా పాపానికి వేతనాలు, మరణానికి ఒక మార్గదర్శకం. ఇవన్నీ మరణం అంటే నువ్వు నేను డైరెక్ట్గా చచ్చిపోవు,
చంపేస్తాడు దేవుడు కరువుతో. ఈనాడు అగాబు గారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. పునీత క్యాథరిన్ గారి యొక్క పండుగను కొనియాడుతున్నాము. ఇదిగో అగాబు గారు ఒక ప్రాఫెసీ చెప్తున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. ఎవరు? ఆత్మ శక్తితో నింపబడ్డ బిడ్డ, దేవుడి బిడ్డ. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనము. ఇప్పటిదాకా మీరు విన్నవి మొత్తం ఈమె ఓన్గా మాట్లాడుతుందిలే అని అనుకుంటే ఒక మాట వినండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనం. ఇది దేవుడి యొక్క వాక్యమే కదా, వినండి. అగాబు అనువాడు లేచి నిలబడి భూలోకమంతటను గొప్ప కరువు రానున్నది ఆత్మ శక్తిచే ప్రవచించెను. ఆ కరువు క్లౌదియా చక్రవర్తి కాలములో సంభవించెను. నువ్వు నేను బైబిల్ రాసినప్పుడు లేం, కానీ బైబిల్ రాసినప్పుడు ఎవరున్నారంట? అగాబు ఉన్నారు, ప్రవక్త. క్లౌదియా చక్రవర్తి ఎవరండి? చరిత్రలో ఉన్న చక్రవర్తి. ఆ చక్రవర్తి సమయంలో ప్రవచించాడు అగాబు. అది నిజంగా జరిగింది. కానీ నినివే పట్టణ ప్రజలు ఏం చేశారు? లక్షలాది మంది ఉన్నారు, పాప క్షమాపణ పొందుకున్నారు దేవుడి దగ్గర నుంచి. ఉపవాస ప్రార్థన చేశారు. 40 రోజులు ఉన్నారు. 40 రోజులు కట్టుదిట్టుబాటు చేసుకొని పశువులు కూడా అన్నం తినలేదు, మృగాలు కూడా అన్నం తినలేదు. అక్కడున్న వాళ్ళందరూ రాజుతో సహా ఉపవాస ప్రార్థన చేసి అయ్యో మమ్మల్ని క్షమించయ్యా అని గుండెలు బాదుకొని 40 దినాలు ఇదిగో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. కాబట్టి దేవుడు క్షమించి వారిపైన ఉన్న కరువులు, వారిపైన ఉన్న ఘోరమైన ఆలోచనలు, వారిపైన ఉన్న ఆ యొక్క శాపాలు అన్నీ తీసేసి దేవుడు వారిని దీవించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? పాపాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకోవాలి. ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే, ఇదే క్షణము, తక్షణమే దేవుడు మనకి ఆత్మని ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ యామ్ క్లెయిమింగ్ అండ్ వి ఆల్ ఆర్ రిసీవ్డ్, ఓ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. యు షుడ్ బిలీవ్. నువ్వు నమ్మాలి. దేవుడి మాటలు గద్దిస్తాడు, చెప్తాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. వినకపోతే ప్రవచనాలు జరుగుతాయి. దయచేసి ఎవరెవరైతే ఫాదర్ వాళ్ళని, గురువులని, మఠకన్యా స్త్రీలను, ఇంకా ఎవరినైనా బిడ్డలను, మీ పక్కన ఉన్న వారిని కూడా తిట్టారో, కొట్టారో, అన్నారో, తన్నకుండానే తన్నారు. అంటే ఇన్ ద సెన్స్ మాటల ద్వారా, చెప్పకుండానే ఒకరొకరు జీవితాలు మొత్తము రాచి రంపాన పెట్టేస్తున్నారు. ఇదిగో మన యొక్క అడవిలోకి వెళ్ళి నువ్వు అడవి మొత్తం తిరిగి కాల్చాల్సిన అవసరం లేదు. అగ్నిపుల్ల రాజేస్తే చాలు, నువ్వు ఒక్క మాట నీ నాలుకతో రాజేస్తే చాలు, మొత్తం కుటుంబాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనము. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనము. జీవన్ మరణములు నీ నోట పెట్టాను, నువ్వు నోటితో మంచి పలుకుతావా, మంచి అవుతుంది. చెడు పలుకుతావా, చెడు అవుతుంది. అయితే నువ్వు ఒక బిడ్డ మీదకి తిరగబడి ఆ యొక్క బిడ్డ కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. అది నీకు తిరిగి అవ్వకుండా ఉండాలి అంటే పాపక్షమాపణ పొందుకో. దేవుడు చెప్తున్నాడు, కన్ఫెషన్కి వెళ్ళు. రేపు ఫ్రైడే, ఈరోజు అంతా ప్రిపేర్ అవ్వండి. రేపు వెళ్ళండి గురువుల దగ్గరికి వెళ్ళి, వీలైతే ఎంత మటుకు వీలైతే డైరెక్ట్గా మీరు చెప్పలేరు, చాలామందికి అంత ధైర్యం అయితే ఎవరికి లేదు. కానీ ఎంతమంది ఫాదర్స్ ఉన్నారో అంతమంది ఫాదర్స్కి వెళ్ళి, ఫాదర్ మా కోసం దివ్యబలి పూజ పెట్టండి, ఇంకా మీకు ఎవరికైనా ప్రేరణ వస్తే వెళ్ళండి ఫాదర్, ఈ సమయంలో రండి, పాపక్షమాపణ, మేము పాప సంకీర్త తీయాలనుకుంటున్నాం ఫాదర్, దయచేసి రండి అని రిక్వెస్ట్ చేయండి. ఇప్పటి నుండి మీ ఆలోచన మారాలి, ఇప్పటి నుండి మీ క్రియలు మారాలి. లేకపోతే నేనేం చేయలేనండి. నేను చెప్పాల్సిన కాడికి చెప్పాను. నేను ఊరికే నెగిటివ్గా మాట్లాడితే కూడా మంచిది కాదు. ఎందుకంటే పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళం ఎంతో కొంత, వామ్మో నేనైతే పరిశుద్ధురాలని చెప్పట్లేనండి, పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళం ఎంతో కొంత నెగిటివ్గా మాట్లాడితే ప్రవచన రూపంలో అవి జరుగుతాయి. కాబట్టి అగాబు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు నామములో ఇవి జరగకుండా ఉండాలి అని అంటే మీరు చేయాల్సిన ప్రయత్నం దేవుడు ఆల్రెడీ చెప్పాడు, చేయండి దయచేసి. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అవును తండ్రి, ఎంతోమంది బిడ్డలు కుంటి వాళ్ళలా, గుడ్డిలాగా తండ్రి అంగవైకల్యంతో పుట్టారు. మేమందరం బాగున్నాం, మేమందరం చాలా బాగున్నాం. కానీ మా నోరు బాగలేదు, మా మాటలు బాగాలేవు. మేము కుంటి వాళ్ళ వలె బిహేవ్ చేస్తున్నాము, గుడ్డి వాళ్ళ వలె జీవిస్తున్నాము, ఆధ్యాత్మికమైన అంధత్వంతో బ్రతుకుతున్నామయ్యా. ఆధ్యాత్మికమైన లోపాలు తండ్రి మాలో వనువున తండ్రి. మాట్లాడితే బూతులు దేవా, మాట్లాడితే అబద్ధాలు తండ్రి, మాట్లాడితే నిందలయ్యా, మాట్లాడితే అవమానాలు తండ్రి. బిడ్డల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. యేసయ్యా, నీ బిడ్డలు నీకు సమర్పిస్తున్నాను. మమ్మల్ని అందరినీ లార్డ్ ఫర్గివ్ us లార్డ్. తండ్రి మమ్మల్ని మన్నించు, తండ్రి మమ్మల్ని క్షమించు అయ్యా. ఆ బిడ్డలలో పెట్టిన ఆత్మ, నీ పరిశుద్ధాత్మ ప్రభావముతోనైనా బిడ్డలు కన్ఫెషన్ తీయడానికి ధైర్యమును దయచేయండి, శక్తిని దయచేయండి నా తండ్రి.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము. దయచేసి అందరి చేతులు ఎత్తండి, అందరూ చేతులు ఎత్తండి, అందరూ చేతులు ఎత్తండి, అందరూ చేతులు ఎత్తండి, దయచేసి అందరూ చేతులు ఎత్తండి. లార్డ్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనము. అయ్యా, ఏ విధంగా అయితే ఆ బిడ్డలందరూ ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మతో బిడ్డలందరూ నింపబడ్డారు ఆనాడు అపోస్తులు. అయ్యా, నువ్వు అని ఉన్నావు, అభిషక్తుల ద్వారా మేము ఆశీర్వాదాన్ని పొందుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, వంశపారంపర్యంగా కాదు నాయన, అభిషక్తుల ఆశీర్వాదం ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మను షేర్ చేసుకోవడానికి కృపను దయచేయండి నాయన. ఈ సమయంలో దయచేసి అయ్యా, మేము చేతులు ఎత్తాము, మా చేతులను శుద్ధీకరించండి అయ్యా. ఇందులో కొంతమందిమైనా నీ చిత్తానుసారంగా బ్రతకని బిడ్డలైతే లేరు తండ్రి. అయ్యా, కొంతమందిమైనా ఉన్నామయ్యా, మా ప్రార్థన ఆలకించు అయ్యా, మా చేతులను అభిషేకించు అయ్యా. మేము అభిషేకమైన పలుకులు పలుకుతూ ఉండగా బిడ్డలు అభిషేకించబడుదురుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి they were all filled with the Holy Spirit in the mighty name of Jesus. I asked and received right now. ఐజయా చాప్టర్ 43 వర్స్ 19 ప్రకారం, యెషయా గ్రంథం 43:19 ప్రకారం పరిశుద్ధాత్మ శక్తిని మనమందరము పొందుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. పొందుకున్నామని విశ్వసిస్తున్నాము తండ్రి. ఆయా బిడ్డని ధైర్యముతో నింపి నాయన, కన్ఫెషన్కి వెళ్ళేంత వరకు బిడ్డని విడిచిపెట్టకండి నాయన. హోలీ గార్డెన్ ఏంజల్స్, ప్లీజ్ ప్రే ఫర్ అస్. మా యొక్క కావలి సన్మనస్కులారా మా పక్కనే ఉండి మమ్మల్ని ప్రేరేపించండి. కన్ఫెషన్ తీయడానికి పేపర్ని సిద్ధము చేసుకొని మేము మా యొక్క కుటుంబస్తుల యొక్క హెల్ప్ తీసుకొని, సహాయం తీసుకొని సిగ్గుపడకుండా మా పాపను ఒప్పుకునే కృపను మా అందరికీ అలాంటి గొప్ప ధైర్యము కలిగిన ఆత్మ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుముగాక తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ఆస్క్డ్ అండ్ రిసీవ్డ్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, దయచేసి నాయన బిడ్డలందరికీ ఇచ్చిన ఆ యొక్క మంచి మనసుని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న తీర్మానం ఇప్పుడు కన్ఫెషన్కి వెళ్ళాలి. తూచా తప్పకుండా మీ బాధ్యత. మీ కుటుంబంలో ఎవరెవరు కన్ఫెషన్కి వెళ్ళారు లేదు చూసుకోండి. ఒక కుటుంబంలో ఒకరు జాయిన్ అయ్యారా, మీరందరూ బిడ్డలకి చెప్పి తీసుకెళ్ళండి. అండ్ ఇంకొకటి, వెళ్ళి టక్కున తీయకండి, కన్ఫెషన్ కొంచెం ప్రేయర్ చేసుకోండి. పరిశుద్ధాత్మదేవా మాకు సాయం చేయయ్యా, పరిశుద్ధాత్మదేవా మాకు సాయం చేయయ్యా, పరిశుద్ధాత్మదేవా మాకు సాయం చేయయ్యా అని చెప్పి మీరు వెళ్ళి తప్పకుండా వెళ్ళి దేవుని నమ్మి తీస్తే తప్పకుండా ఆశీర్వదింపబడతారు. దాని తర్వాత చర్చిలో దేవుడు ఏదైతే మనకి గురువుల మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇస్తున్నాడో దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలు, అవి మనము యోగ్యకరంగా విశ్వాసముగా తీసుకుంటే స్వస్థపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మనలో లోపాలు ఉన్నాయి, కానీ అవన్నీ తొలగించబడతాయి. కానీ మీరు విశ్వసించండి, మనల్ని బట్టి కాదు, దేవుడి ప్రేమను బట్టి మనల్ని దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ చివరిగా నేను కరీంనగర్ వాళ్ళందరికీ ఒకటి చెప్తూ ఉన్నాను. అదేంటంటే, మీరు ఇప్పుడు ఉన్న పలంగా ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు తెలీదు. దయచేసి ప్రణీత అక్క, రాణి అక్క హెల్ప్ తీసుకోండి. మంత్కి ఒక్కసారైనా, నేను వారం వారం అని చెప్పట్లేనండి, వారం వారం మీకు పాసిబుల్ అయితే చేయండి. ప్రతి వారం కూడా సాటర్డే, శనివారం రోజు పెట్టుకోండి. అక్క దయచేసి మ్యూట్లో పెట్టుకోండి అక్క, అందరు ప్లీజ్ దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. విజయమీర ఆంటీ, నేను చెప్పేదాకా ఆగండి జర ప్లీజ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినండి అక్క. మీరు ప్రతి శనివారం, ప్రతి వారంలో ఒక్కసారైనా ఒక గృహం దగ్గర జపమాల చెప్పుకోవాలి. జపమాల చెప్పే విధానం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రణీత అక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు అందరూ ఒక శనివారం జపమాల చెప్తున్నారు అనుకోండి. మీరు అనకండి మాకు వ్యవసాయ పనులు ఉన్నాయని. నో, ఖాళీగా ఉన్న టైం చూసుకోండి. మీరు పొద్దున్న ఎర్లీ మార్నింగ్, సాయంత్రం వచ్చిన తర్వాత, మధ్యాహ్నం వేళన, ఎప్పుడో చూసుకొని వెళ్ళి ప్రణీత అక్క వాళ్ళ ఇంట్లో జపమాల చెప్పండి. ప్రణీత అక్క కుటుంబం కోసం 5 గుర్తులు సమర్పించండి. మీ మనసుతో మీకు ఒకే కోపం ఉన్నా పర్లేదండి, బయటికి చెప్పండి, అయ్యా ఈ బిడ్డను దీవించు 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 దీవించు. నువ్వు అడిగినప్పుడు డెలివరెన్స్ అవుతుంది, ఆ పరిశుద్ధాత్మ మీ నుంచి వెళ్ళిపోతుంది పరలోకం కోసం ప్రార్థించినప్పుడు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ వారమైనా, లేకపోతే నెక్స్ట్ మంత్ శనివారం అయినా మళ్ళీ ప్రణీత అక్క కాకుండా రాణి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి అందరు కలిసి. మీరు అన్నదానాలు ఏం చేయకండి దయచేసి, నేనేం బడని పెట్టట్లే. టీ ఉంటుంది కదా, టీ కాఫీ ఒక్క చిన్న కప్ ఇవ్వండి, అంత అయిపోయిన తర్వాత. లేదమ్మా అది కూడా మేము ఇవ్వాలంటే బిస్కెట్ ప్యాకెట్ పెట్టండి. అంటే అట్లా ఖాళీగా పంపించకుండా మీ ఇంటికి వచ్చి మరి వాళ్ళు ప్రార్థన చేశారు కదా, ఎస్ అదొక్కటి ఇవ్వండి, సరిపోతుంది. ఆశీర్వాదం మీకు కూడా. అండ్ ఇంకొకటి,
మళ్ళీ రాణి అక్క వాళ్ళ ఇంటికి అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి పోండి. ఇలా ఎంతమంది ఇళ్ళకి పోవాలి అంటే, మీరు ఏ ప్యారిష్లో అయితే ఉన్నారో, అక్క మీ ప్యారిష్ పేరు ఏంటక్క ప్రణీత అక్క? దాచారం. ఓకే అక్క. దాచారం అనే ప్యారిష్లో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు తప్పకుండా అయిపోవాలి ఈ సంవత్సరంలో. నేనేం చేయలేనండి, మీరు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, తప్పకుండా మీరు చేయాలి. మీరు ఒకవేళ ఆపితే నాకు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ చెప్తాడు. నేను ఆల్రెడీ ఈ యొక్క ఆలోచన ఒక ఫాదర్కి కూడా నేను చెప్పాను. మన ఫాదర్ ఆధ్యాత్మిక తండ్రి ఉన్నారు, చెప్పాను నేను బయటికి పేరు, ఎందుకు చెప్పానంటే బాగుండదు అలా చెప్తే. కాబట్టి ఆధ్యాత్మిక తండ్రికి నేను చెప్పాను, ఫాదర్ అక్కడ చర్చ్ లేదు, మీరేమో చర్చి కట్టాలని ఆశపడుతున్నారు, దివ్యమందసమైన మరియతలని యేసుప్రభుల వారిని ఎత్తుకొని తిరగండి ఫాదర్ ప్రతి శనివారం అని చెప్పాను. కనీసం 3వ శనివారం అని చెప్పాను. వాళ్ళు చేస్తున్నారు. ఆ యొక్క కావాల్సిన డబ్బు కూడా సమకూరాయి. చూడండి ఎంత గొప్ప అద్భుతమో. నేను అక్కడి నుంచి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. అంటే ఏం చెప్తున్నా అంటే, దేవుడు ఒక ప్రాఫెసీ చెప్తే, ప్రవచనం చెప్తే తప్పకుండా జరుగుతుంది. అది మంచైనా చెడైనా. కాబట్టి మనం అన్ని ఒప్పుకొని చేయాలి. 53 కుటుంబాలు ఇంకా దాచరమా అన్నారు కదా అక్క. ఎస్, ఆ ప్యారిష్లో మీరు అందరూ చేయాల్సిన పని అది. అండ్ ఇంకొకటి, ఈ యొక్క జపమాల గుర్తులో ఒకవేళ ఫాదర్ని కూడా మేము ఇన్వైట్ చేస్తామంటే ఇన్వైట్ చేయండి, మంచిది. ఇంకా అభిషక్తుడు వస్తే మీరు 100 మంది ఉన్నా ఒకటే, ఫాదర్ ఒక్కరున్నా ఒకటే. మీరు 1000 మంది ఉన్నా ఒకటే, ఫాదర్ ఒక్కడున్నా ఒకటే. ఒక్కడు 1000 మందితో సమానము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దిగొచ్చింది దేవుడు, ఫాదర్ కాదు. అభిషేకము పాదాలలో ఉంది. పరిచర్య చేసే వారి యొక్క పాదాలు సుందరమైనవి, ధన్యమైనవి. ఆ ధన్యత్వం నీకు నాకు లేదు కాబట్టి అర్థం కాదు. మనం మన పాదాలు, మన ఆలోచనలు, మన యొక్క క్రియలు ఇదిగో సుందరమైనవి, పవిత్రంగా లేవు కాబట్టి పవిత్రమైన గురువుల గురించి అర్థం కాదు ఎంత చెప్పినా. చోటోడి ముందు శంఖ ఊదినట్లే ఇది ఒకవేళ మీరు చేయకపోతే. మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కుటుంబంలోకి మీరు విజిట్ అవ్వాలి. రాసుకోండి, ప్రణీత అక్క రాణి అక్క, మీరు ఎప్పుడు ఏ వారంలో ఎక్కడికి వెళ్ళారు, ఏ రోజున ఏం వెళ్ళారు, దయచేసి నాకు అప్పుడప్పుడు చెప్తుండండి. ముందు రోజు నాకు చెప్తే నేను ఆ కుటుంబంలో ఉన్న పేర్లని తీసుకొని ప్రేయర్ చేస్తాం మనం అందరం కూడా, గ్రూప్లో ఉన్న వాళ్ళం. ఓకేనా? థ్యాంక్ యూ అక్క. 9-7 వరకు మీరు నాకు టైం ఇచ్చారు, దేవుడి వాక్యానికి సమయం ఇచ్చారు. అందుని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు సర్వశక్తివంతమైన నామములో మేమందరము పాటించేంత వరకు మమ్మల్ని విడిచిపెట్టకుండా నీ ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపినందులకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయా ఇదిగో తండ్రి సెయింట్ మైకేల్, సెయింట్ గాబ్రియల్, సెయింట్ రఫాయిల్ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో అయా మేమందరము విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నా కోసం ఒక్క 1 మినిట్ మ్యూట్ లా పెట్టుకోరా. ఇంతసేపు నోరు నొప్పొచ్చేలాగా అమ్మాయి చెప్పింది జోష్న. అంటే జోష్నాని జోష్న లాగా చూడకండి. జోష్నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. యాక్చువల్లీ గురువులు కూడా మనుషులేనండి. మనుషుల నుంచే దేవుడు ఆ బిడ్డలను ఎన్నుకున్నాడు. వాళ్ళకి కూడా సోదరులు ఉంటాయి, వాళ్ళని కూడా సైతాన్ని పట్టుకుంటారు. ఒకవేళ మీలో ఎవరైనా గురువులో ఏదన్నా లోపాలు చూస్తే, ఆయనలోని బలహీనతలను చూస్తే దయచేసి ఆ గురువు కోసం మీరు ప్రార్థించండి, కానీ లోపాలను ఎత్తి చూపించొద్దండి. ఒకరి నుంచి ఒకరికి అస్సలు చెప్పొద్దు. గురువు గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, గురువు మీద చాలా కోపంతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. గురువు గురించి నెగిటివ్ మాటలు తీసేయండి. గురువు మీద కోపంతో ఉంటే ఆ కుటుంబాలు వర్ధిల్లవు. పరిశుద్ధ జీసస్ కి అగైనెస్ట్ గా మాట్లాడినా దేవుడు క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మకి అగైనెస్ట్ గా మాట్లాడితే పాప క్షమాపణ ఉండదు. ఇది నిజం, సత్యం, వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మకి అగైనెస్ట్ గా మనం మాట్లాడకూడదు. గురువులకి అగైనెస్ట్ గా దయచేసి లేవకండి. వాళ్ళు బలహీనతలో పడతారండి. ఎందుకంటే పాపాన్ని ఎప్పుడు ఎవరు నమ్ము తీసుకోవాలని చూస్తారు. వాళ్ళు మనుషులే కదా, ఒక్కోసారి బలహీనతలో పడిపోతారు. కానీ ఆ గురువు కోసం మీరు ప్రార్థించండి. మనం తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చేవాడు ఒకరోజు మనందరినీ లేవనెత్తాడు. ఆయన ముందు మనం అందరము మోకరిల్లుతాము. ఆ రోజు ఆయన చూసుకుంటాడు ఆయన బిడ్డల కోసం. మనం మాట్లాడొద్దు. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. అందరికి గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.